Okay, so let's begin the journey through philosophy. Socrates, మనందరం ఈ పేరు ఎన్నోసార్లు విన్నాం, and he is known as the father of philosophy. First of all, what is philosophy? Philosophy అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. దాని యాక్చువల్ మీనింగ్ తీసుకుంటే లవ్ ఆఫ్ విజ్డమ్ అని వస్తుంది. యాక్చువల్ వర్డ్ మనం ముక్కలు చేసి తీసుకుంటే మీనింగ్ ఏమొస్తుంది? లవ్ ఆఫ్ విజ్డమ్. కానీ అకాడమిక్ డిసిప్లిన్గా మనం ఫిలాసఫీ అనే పదాన్ని ఎలా వాడతాం? సీకింగ్ ట్రూత్, ట్రయింగ్ టు అండర్స్టాండ్ థింగ్స్, ట్రయింగ్ టు అండర్స్టాండ్ రియాలిటీ, దాన్ని మనం ఫిలాసఫీ అని చెప్పి అంటాం. ది స్టడీ ఆఫ్ థింగ్స్ అరౌండ్ అస్ can be called philosophy. The process of trying to seek truth can be called philosophy. And Socrates is known as the father of this beautiful idea called philosophy. In this class, let's look at the story of Socrates. దీని ఒక క్లాస్ లా కాకుండా ఒక కథలాగా విందాం, ఒక స్టోరీ లాగా విందాం. చక్కగా అతని లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని నేను చెప్తూ ఉంటాను. మీరు ఒక మంచి కథ వింటున్నట్టుగా వినండి. పే ఫుల్ అటెన్షన్ టు మై వాయిస్. ఇంకేమీ వద్దు, పే ఫుల్ అటెన్షన్ టు మై వాయిస్. స్లైడ్ కనిపిస్తున్నా సరే నా వాయిస్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి, శ్రద్ధ పెట్టండి, అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ సెషన్. వెస్టర్న్ ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పేపర్ 1లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాప్టర్ ఈజ్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. అండ్ చాలామంది స్టూడెంట్స్ బాగా డిఫికల్ట్ అని ఫీల్ అయ్యే సెగ్మెంట్ కూడా ఇదే, వెస్టర్న్ పొలిటికల్ థాట్. ఏంటి దీని కదా? మీ సిలబస్ ప్రకారం చూస్తే సోక్రటీస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ పిఎస్ఐఆర్. ద సిలబస్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్లేటో. ప్లేటో ఈజ్ ది స్టూడెంట్ ఆఫ్ సోక్రటీస్. సోక్రటీస్ యొక్క స్టూడెంట్ ప్లేటో. ప్లేటో నుంచి మీకు పొలిటికల్ ఫిలాసఫీ అనేది స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ పిఎస్ఐఆర్ సిలబస్ ఆఫ్ యూపీఎస్సి. కానీ అండర్స్టాండింగ్ ప్లేటో వితౌట్ అండర్స్టాండింగ్ సోక్రటీస్ ఈజ్ ఫ్యూటైల్, యూజ్లెస్, because Plato was heavily influenced by Socrates. And there is a saying, everything that is Platonic is Socratic and everything that is Socratic is Platonic. అంటే సోక్రటీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్లేటో పైన ఎంత ఉందంటే ప్లేటో చేసిన ప్రతిదీ కూడా సోక్రటీస్ చేసినట్టుగానే ఉంటుంది. అంత ఎక్కువగా ప్లేటో సోక్రటీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ డిసైడెడ్ టు స్టార్ట్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విత్ దిస్ బ్యూటిఫుల్ పర్సన్ కాల్డ్ సోక్రటీస్. అయితే సోక్రటీస్ రావడానికంటే ముందు కూడా దేర్ వర్ ఫ్యూ ఫిలాసఫర్స్, దేర్ వర్ ఫ్యూ పీపుల్ హూ ట్రై టు సీక్ ద ట్రూత్. నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు సోక్రటీస్ కంటే ముందు ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ ఈ స్లైడ్లో మనం చూద్దాం. అందుకే ఇక్కడ రాశాను వెస్టర్న్ ఫిలాసఫీ ద బిగినింగ్ ప్రీ సోక్రటిక్స్. సోక్రటీస్ కంటే ముందు ఉన్న వాళ్ళు. Western philosophy began in 6th century BC in Greece, before Christ. గ్రీకు దేశంలో స్టార్ట్ అయింది. అప్పటికి ఉండే ఫిలాసఫర్స్, 6th century ఫిలాసఫర్స్ అందరూ కూడా, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? ఫిజిసిస్ట్. సో దే వర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెటాఫిజిక్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటాఫిజిక్స్? మన కళ్ళెదురుగా ఉన్న యూనివర్స్, ఈ యూనివర్స్ దేంతో తయారైంది, ఈ విశ్వం ఎలా వచ్చింది, ఈ భూగోళం ఎలా వచ్చింది, సూర్యుడి చుట్టూ భూమి ఎందుకు తిరుగుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్, థింగ్స్ విచ్ వి సీ ఇన్ ద యూనివర్స్ ఏంటి. సో దే డైరెక్టెడ్ దేర్ స్పెక్యులేషన్ టు డిటర్మైనింగ్ వాట్ ద యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్. ఈ విశ్వం దేనితో తయారు చేయబడింది అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ గురించి దే ట్రై టు ఫిగర్ అవుట్ ద ట్రూత్. మళ్ళీ చెప్తున్నాను, ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. అది మైండ్లో పెట్టుకోండి. సీకింగ్ ట్రూత్ అనేది మైండ్లో పెట్టుకోండి. వీళ్ళు ఏం ట్రై చేస్తున్నారు? ఈ యూనివర్స్ అనేది ఎలా తయారు చేయబడింది, దేంతో తయారు చేయబడింది యూనివర్స్, మనం చుట్టూ చూస్తున్న విశ్వం అనేది ఎలా వచ్చింది, హౌ డిడ్ ఇట్ బికమ్ వాట్ ఇట్ ఈస్ టుడే, ఈరోజు ఇలా ఉన్నది ఎలా వచ్చింది అనే వాటిపైన వాళ్ళు దృష్టి పెట్టారు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎవరు? సోక్రటీస్ కంటే ముందు ఉన్న గ్రీక్ ఫిలాసఫర్స్. అందులో మొట్టమొదటి వ్యక్తి థేల్స్. అండ్ దిస్ గై, ఈయనేమన్నాడంటే, హీ క్లెయిమ్డ్ దట్ ద యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్. విశ్వం అంతా కూడా వాటర్తోనే ఉందని చెప్పి ఈయన అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్.
he meant that water is the most basic substance out of which other elements are constituted. ఆయన ఉద్దేశం ఏంటి? అన్నింటికంటే బేసిక్ సబ్స్టెన్స్ వాటర్. మనం చూసే ప్రతి ఒక్కటి కూడా వాటర్ నుంచే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కొండ చూసారనుకోండి, వాటరే కొండగా మారింది. ఒక లేకపోతే ఒక నేల చూసారనుకోండి, సాయిల్ చూసారు, వాటరే సాయిల్గా మారింది. అన్నీ కూడా వాటర్ నుంచే వచ్చాయి. దట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ సబ్స్టెన్స్ అని చెప్పి ఆయన అన్నారు. హీ క్లెయిమ్డ్, హీ సెడ్. ప్రూఫ్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు, బట్ హీ క్లెయిమ్డ్. తను ఎందుకన్నారు అనేది మనకి ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్లో ఇంపార్టెంట్ కాదు. బట్ దట్స్ వాట్ దిస్ పర్సన్ కాల్డ్ థేల్స్ క్లెయిమ్, దట్ ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ ఆఫ్ వాటర్. అండ్ ఈ థేల్స్ ని ఫాలో అయిన వాళ్ళు ఏమన్నారంటే, యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎర్త్, ఫైర్, ఎయిర్, సమ్ కాంబినేషన్ ఆఫ్ దీస్ బేసిక్ ఎలిమెంట్స్. వాటర్ ఒక్కటే కాదు, ఎర్త్, ఫైర్, ఎయిర్ లేదా వీటి యొక్క కాంబినేషన్, ఈ బేసిక్ ఎలిమెంట్స్ యొక్క కాంబినేషనే యూనివర్స్ అని చెప్పి తర్వాత ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు అనడం జరిగింది. అండ్ దెన్ దెర్ వాజ్ దిస్ గై కాల్డ్ డెమోక్రిటస్. అండ్ తను ఫైనల్గా ఈ పజిల్ని, ఈ క్రిటికల్ క్వశ్చన్ సాల్వ్ చేశాడు. ఏమని? ఆల్ థింగ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్. పరమాణువులు, వాటర్ కాదు, ఫైర్ కాదు, వాట్ ఎవర్ యూ సీ, దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పి దిస్ గై డెమోక్రిటస్ చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడు? 5th century. 6th century ముందు వస్తుందా, 5th century ముందు వస్తుందా? బిఫోర్ క్రైస్ట్ కదా. ఫస్ట్ 6th వస్తుంది, తర్వాత 5th century వస్తుంది. అండ్ హీ సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్. సో ఐ మూవింగ్ ఫార్వర్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, కామెంట్ సెక్షన్లో ఆపండి. బట్ యాజ్ ద టైం వెంట్ ఆన్, రోజులు గడుస్తున్నాయి. వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? యూనివర్స్ దేంతో తయారైంది. ఒక ఆయన అంటాడు వాటర్ అంటాడు, ఇంకో ఆయన అంటాడు ఫైర్ అంటాడు, ఇంకో ఆయన ఎర్త్ అంటాడు, ఇంకొక ఆయన ఇవేవి కాదు ఆటమ్స్ అని చెప్పి అంటాడు. కానీ it became apparent to many thinkers that most important questions were not being addressed. దేంతో తయారవుతోంది యూనివర్స్ అని చెప్పి అడుగుతున్నారు, కానీ వాళ్ళు నిజంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడ్రస్ చేస్తున్నారంటే చేయట్లేదంట. ఎందుకని? ఈవెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్, ఓకే, లెట్ అస్ సే ప్రతిదీ వాటర్తోనే తయారైంది అనుకుందాం. హౌ డస్ వాటర్ చేంజ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్? దే ఆస్క్డ్. ఇందాక నేను చెప్తాను, వాటర్ నుంచే కొండ వచ్చింది, వాటర్ నుంచే నేల వచ్చింది అనుకోండి. ఒకవేళ అన్ని వాటర్తోనే తయారయ్యాయి అనుకోండి, కానీ వాటర్ నుంచే అవి ఎలా మారాయి? హౌ డిడ్ దే చేంజ్? ఎలా మారుతాయి? నోబడీ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. హౌ డస్ ఎనీథింగ్ చేంజ్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్? ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఎలా మారుతున్నాయి? అండ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద అల్టిమేట్ నేచర్ ఆఫ్ యూనివర్స్? అసలు యూనివర్స్ యొక్క నేచర్ ఏంటి? యూనివర్స్ అనేది ఎప్పుడూ మారుతూనే ఉంటుందా, లేదా కాన్స్టెంట్గా ఉంటుందా? ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ దేంతో తయారైందనే క్వశ్చన్ వచ్చింది, ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది దేంతో తయారైంది దానికంటే కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, మనం చూస్తున్నవి ఎలా. వాటర్ అనుకుంటే వాటర్ నుంచి ఇది ఎలా వచ్చింది, పోనీ ఫైర్ అనుకుంటే ఫైర్ నుంచి ఇది ఎలా వచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టారు. ఈజ్ ఎవ్రీథింగ్ ఏ స్టేట్ ఆఫ్ చేంజ్? ప్రతిదీ మారుతూ ఉంటుందా? మీరే చెప్పారుగా, ఒక వాటర్తో అని కానీ లేకపోతే ఐటమ్స్ అని కానీ. వాటర్తోనే ఉంటే ఇక వేరే ఐటమ్స్ మనకి ఎందుకు కనిపిస్తున్నాయి, వేరే ఎలిమెంట్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? అంటే వాటర్లా మారినట్టే కదా. అంటే ఇలా మారుతూనే ఉంటుందా? ఆర్ ఈజ్ దర్ ఎనీ బేసిక్ రియాలిటీ దట్ ఈస్ పర్మనెంట్ అండ్ అన్చేంజబుల్? లేదా వెనకాల ఏదన్నా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉందా, మారనిది, ఎప్పటికీ మారకుండా ఒకలాగే ఉండే స్ట్రక్చర్ ఏమైనా ఉందా అనే క్వశ్చన్స్ దీస్ ఫిలాసఫర్స్ స్టార్టెడ్ ఆస్కింగ్. సో మెనీ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. అర్థమైందా? అక్కడ మీకు మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? యూనివర్స్ అనేది మారుతూ ఉంటుందా, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతూ ఉంటుందా, లేదా ఒక అండర్లయింగ్ బేసిక్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, మన కళ్ళకి అది కనికట్టులాగా మారుతున్నట్టు కనిపిస్తుందా? అంటే కాన్స్టెంట్గా ఉంటుంది కానీ మన కళ్ళకి మారుతున్నట్టుగా కనిపిస్తుందా, లేకపోతే నిజంగానే మారుతూ ఉంటుందా అనే క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దిస్ పర్సన్ కాల్డ్ హెరాక్లిటస్, ఈయన he argued that the basic nature of reality is change itself. మార్పే సహజం, మార్పే నిజం, అంటే ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్, వన్ ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మారుతూ ఉంటుందని చెప్పి హెరాక్లిటస్ అంటే. అండ్ పర్మెనిడస్ ఈయనే ఉన్నారు, దట్ చేంజ్ ఇస్ అ డిసెప్షన్ ఆఫ్ సెన్సెస్.
ఇందాక చెప్పాను, మన కళ్ళకి కనికట్టులాగా చేంజ్ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అన్చేంజబుల్. ద రియాలిటీ ఈజ్ అల్టిమేట్లీ అన్చేంజబుల్. నిజం అనేది మారేది కాదు. మన కళ్ళకి అలా డిఫరెంట్ ఫార్మ్స్లో కనిపిస్తుంది తప్పితే ఇట్ వాజ్ యాక్చువల్లీ కాన్స్టెంట్. వాట్ ఎవర్ యూ సీ ఈజ్ ఎ కాన్స్టెంట్ రియాలిటీ, సంథింగ్ దట్ డజంట్ చేంజ్. బట్ మన కళ్ళకి అది డిఫరెంట్ ఫార్మ్స్లో కనిపిస్తుంది. మన కళ్ళకి అది డిసీవ్ చేస్తుంది, మారుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈయనేమో ఏమంటున్నారు, మార్పు సహజం, మారడమే నిజం, మారడమే కరెక్ట్ అంటారు. ఈయనేమో మార్పు లేదు, అంతా కాన్స్టెంట్గా ఉంటుంది, మన కళ్ళకి అలా అనిపిస్తుంది అని చెప్పి పర్మనెంట్స్ అనడం జరిగింది. అయితే దెన్ దిస్ గ్రేట్ మ్యాన్ కాల్డ్ పైథాగరస్ మనం విన్నాం, పైథాగరస్ థియరం గురించి మనం చాలాసార్లు మ్యాథమెటిక్స్లో చదువుకున్నాం. ఈయనేమన్నారు, దట్ బినీత్ ద చేంజబుల్ యూనివర్స్, అంటే మన కంటికి కనిపిస్తున్న మారుతూ ఉన్న యూనివర్స్ వెనకాల, బినీత్ ఈజ్ ఎ సబ్స్ట్రక్చర్ ఆఫ్ అన్చేంజబుల్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్. అంటే వాట్ ఎవర్ యూ సీ టుడే, దిస్ యూనివర్స్ రన్స్ బేస్డ్ ఆన్ సమ్ ఫండమెంటల్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్. కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి ద యూనివర్స్ ఎగ్జిస్ట్స్ అండ్ ఇట్ ఫాలోస్ సమ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ కాన్స్టెంట్. ప్రిన్సిపల్స్ మారవు, వెనకాల ఉన్న ప్రిన్సిపల్స్ కాన్స్టెంట్, కానీ వాట్ వి సీ అనేది మారుతూ ఉంటుంది. ఈ మార్పు అనేది కూడా ఊరికే పర్పస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మారదు. బేస్డ్ ఆన్ దోస్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ మారుతుంది. వెనకాల ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి, ఆ సూత్రాలను బట్టి అన్నీ జరుగుతున్నాయి. మనకి తెలీదు, కానీ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ పర్ ఆర్డర్. మ్యాథమెటికల్ సూత్రాస్ని, ఫార్ములాస్ని ఫాలో అయ్యి ఈ విశ్వం అనేది నడుస్తుంది. వాట్ ఎవర్ యూ సీ ఈస్ చేంజింగ్ ఎగ్జాక్ట్లీ, కానీ ఆ చేంజ్ అనేది కూడా ఒక రూల్ ప్రకారం జరుగుతుంది అని చెప్పి పైథాగరస్ అన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఏం చెప్పారో మరొకసారి సమ్మరైజ్ చేస్తాను, పే ఫుల్ అటెన్షన్. హెరాక్లిటస్ సేస్ ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్ అండ్ దెర్ ఇస్ నో పర్పస్ బిహైండ్ చేంజ్. ప్రతిదీ మారుతూ ఉంటుంది, కానీ ఎందుకు మారుతుంది, ఏం మారుతుందని ఒక రీజన్ ఉండదు, లాజిక్ ఉండదు, అదంతే సహజం, అంతే అలా మారుతూ ఉంటుంది అని చెప్పి హెరాక్లిటస్ అన్నారు. అండ్ దిస్ గై సేస్ మార్పు అనేది లేదు, అది మన కన్నికి కనిపిస్తున్న డిసెప్షన్ ఆఫ్ సెన్సెస్. మనం అలా ఫీల్ అవుతున్నాం అంతే, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్మనెంట్, ఒక ఆర్డర్లోనే ఉంది, మనం అలా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఈయన అంటాడు. అండ్ దిస్ గై సేస్ మారుతున్నట్టు మనకి ఏదైతే కనిపిస్తుందో, బినీత్ ద చేంజబుల్ యూనివర్స్ దట్ వి సీ అరౌండ్, మారుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం, ఈ విశ్వం వెనకాల మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ దాగున్నాయి అండ్ దే ఆర్ పర్మనెంట్, దే ఆర్ కాన్స్టెంట్ అని చెప్పి పైథాగరస్ అనడం అనేది జరిగింది. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? ఒక కథలాగా వినండి, ఒకదానికి నెక్స్ట్ దానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. వి కీప్ కనెక్టింగ్ ఎవ్రీ స్లైడ్ విత్ ద నెక్స్ట్ స్లైడ్. సో స్టోరీ అలా వింటూ ఉంటే మీకు నెక్స్ట్ స్లైడ్స్లో చెప్పేవన్నీ కూడా మీకు కనెక్ట్ అవుతాయి. కెన్ ఐ మూవ్ ఆన్? యప్. రైట్, చూడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎట్ అయినప్పటికీ మనం మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడాం, కొంతమంది ఏమో చేంజ్ అనేది పర్మనెంట్ అంటున్నారు, సారీ చేంజ్ అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది, ఇట్ కీప్స్ హ్యాపెనింగ్ అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, చేంజ్ అనేది లేదు, ఇట్ ఈస్ ఓన్లీ డిసెప్షన్ ఆఫ్ అవర్ సెన్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కాన్స్టెంట్ అంటున్నారు. పైథాగరస్ అంటారు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బేస్డ్ ఆన్ సమ్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్, అవి ఏంటో మనకు తెలియదు, కానీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటిని బట్టి విశ్వం అనేది ఉంది అని చెప్పి పైథాగరస్ అన్నారు. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం చూడండి. ఎట్ యాజ్ వెరీడ్ యాజ్ దీస్ డిఫరెంట్ డాక్ట్రిన్స్ వర్, డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం, ఇది ఎలా అని చెప్పేది సిద్ధాంతం, అంటే విశ్వం ఎలా ఉంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి సిద్ధాంతం చెప్తున్నారు. వీ కెన్ సీ ఇన్ రెట్రోస్పెక్ట్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి రెండు జనరల్ అండ్ అపోజింగ్ టెండెన్సీస్ కనిపిస్తాయి. వీ కెన్ సీ టూ టెండెన్సీస్, రెండు రకాల విధానాలు, రెండు రకాల స్టైల్ ఆఫ్ థాట్ మనకు కనిపిస్తుంది. ఏంటవి? దోస్ హూ కంటిన్యూ టు ఆస్క్ ద క్వశ్చన్స్ దట్ ఇంట్రెస్టెడ్ థేల్స్ అండ్ ద ఎర్లీ ఫిజిసిస్ట్స్ tended to take the position that the cosmos must be understood strictly in terms of materialist principles. They claim that reality is nothing more than material,
నథింగ్ మోర్ దాన్ దట్ అండ్ వాట్ వీ కెన్ సీ అండ్ సెన్సెస్. అంటే అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ ఎవరికైనా అర్థమైందా? పే ఫుల్ అటెన్షన్. ఇక్కడే కాంప్లెక్సిటీ పెరుగుతుంది. యూ హ్యావ్ టు పే అట్మోస్ట్ అటెన్షన్ టు ఎవ్రీ వర్డ్ ఐ సే. మన ఎర్లీ ఫిజిసిస్ట్ ఏవైతే క్వశ్చన్స్ అడిగారో, థేల్స్ కానీ వీళ్ళందరూ అడిగారో, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? దేనికి సంబంధించిన క్వశ్చన్స్ అవి? వాట్ ఈస్ ద యూనివర్స్ మేడ్ ఆఫ్? యూనివర్స్ అనేది దేంతో తయారు చేయబడింది? వీళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? దే ఆర్ లుకింగ్ ఎట్ థింగ్స్ యాజ్ మెటీరియలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఈ రెండు ఐటమ్స్ కలిసి అది కలిసింది, ఈ రెండు యాటమ్స్ కలిసి అది వస్తుంది. మన కంటికి కనిపించేది. వాట్ ఈజ్ మెటీరియలిస్టిక్? సంథింగ్ దట్ యూ కెన్ ఫీల్ అండ్ సెన్స్. మన కళ్ళతో చూసేవి, మనం సెన్స్ చేయగలిగే విషయాలతో సంబంధించింది మాత్రమే యూనివర్స్ అని అట్లాంటి క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీ కంటికి సముద్రం కనిపిస్తోంది. ఈ సముద్రం ఎలా వచ్చింది? చెట్లు మొలిచాయి. ఈ చెట్లు ఎలా వచ్చాయి? ఈ విశ్వం ఎలా వచ్చింది? సూర్యుడి చుట్టూ భూమి ఎందుకు తిరుగుతోంది? ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూస్తున్నాము లేదా సెన్స్ చేస్తున్నాం. అంటే మనం సెన్స్ చేయగలిగేవి, అంటే బయటికి కనిపించేవి, చూడగలిగేవి, వాటిని పరిశోధన చేసేవాళ్ళు ఒక సెగ్మెంట్. అర్థమైందా? వాళ్ళంతా ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఉన్నారు, పైథాగరస్, పర్మెనిడస్. వీళ్ళేం చెప్తున్నారు? మనకి బయటికి కనిపించే దాని వెనకాల కనిపించని ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమంటున్నారు? దే ఇన్సిస్టెడ్ దట్ బినీత్ ద రియాలిటీ దట్ వి సెన్స్, అంటే మన కళ్ళకి కనిపిస్తున్న, మనం ఫీల్ అవుతున్న ఈ రియాలిటీ వెనకాల ఏముంది? దెర్ ఈస్ ఎ మోర్ బేసిక్ రియాలిటీ. మనం చూడలేని, మన కంటికి కనిపించని ఇంకొక రియాలిటీ ఉంది. వితౌట్ దిస్ మోర్ బేసిక్ రియాలిటీ, ఆ కంటికి కనిపించని బేసిక్ రియాలిటీ లేకుండా ద యూనివర్స్ మేక్స్ నో సెన్స్. వాట్ ఎవర్ యు సీ, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. Despite change and permanence, there must be an unchanging pattern and purpose to things. మన కళ్ళకి చూస్తున్నవన్నీ మారుతూ ఉన్నాయి, కానీ వీటి వెనకాల ఒక అన్చేంజింగ్ ప్యాటర్న్ అండ్ పర్పస్ ఉంది. అంటే ఏదన్నా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి మారిందంటే దాని వెనకాల ఒక పర్పస్ ఉంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ సమ్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ అండర్లయింగ్, విచ్ ఈస్ కాన్స్టెంట్. పైథాగరస్ సేస్ ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ బట్టే ఒక్కొక్కటి ఇంకో రూపంలోకి మారుతోంది. ఆ మార్పు అనేది ఒక ప్రాథమిక సూత్రాలను అనుకుని మారుతోంది. ఆ ప్రాథమిక సూత్రాలు అనేవి కాన్స్టెంట్, ఇంపర్మనెన్స్ అన్నారు. అందుకే ఈ బయటికి కనిపించే చేంజ్, ఇంపర్మనెన్స్ వెనకాల ఏముంది? పర్మనెన్స్ ఉంది. ఇంపర్మనెన్స్ అంటే అర్థం ఏంటి? మారడం. చేంజ్ అంటే మారడం. బయటికి కనిపిస్తున్న వీటి వెనకాల ఏముంది? మారని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి అని వీళ్ళు అంటున్నారు. సో వాట్ ఎగ్జిస్ట్స్, బయటికి కనిపించేది ఏదైతే ఉందో, మస్ట్ బి ద రిఫ్లెక్షన్ ఆఫ్ సమ్ అండర్లయింగ్ స్ట్రక్చర్. వెనకాల ఏదో ఫార్ములా ఉంది, వెనకాల ఏదో సూత్రం ఉంది. దాని యొక్క రిఫ్లెక్షనే వాట్ వీ సీ టుడే ఇన్ ద అవుట్వర్డ్ యూనివర్స్ అని చెప్పి పైథాగరస్ అనడం అనేది జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో వీళ్ళేమంటున్నారు? వీళ్ళు కళ్ళతో చూసేదాన్నే మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ యు సీ అండ్ సెన్స్, వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అవి మారుతూ ఉన్నాయి, అవి ఎందుకు మారుతున్నాయి, ఎలా మారుతున్నాయి అనే వాటిపైన దృష్టి పెట్టారు ఈ కేటగిరీ. వీళ్ళు ఈ బయటికి కనిపిస్తున్న మార్పు వెనకాల మారని, చేంజ్ కాని ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంది అని చెప్పి ఉంటుంది వీళ్ళు. So these are the two categories of people. The Greeks called these two tendencies in pre-Socratic thought philosophies of being and philosophies of becoming. Materialists అంటే ఎవరు? వీళ్ళు. అంటే కళ్ళతో చూసేది, సెన్స్ చేసే దాని గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళు. వీళ్ళెవరు? ద ఫిలాసఫర్స్ ఆఫ్ బికమింగ్. బికమింగ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చేంజ్. ఇక్కడ మీనింగ్ అదే. బికమ్ అంటే మీనింగ్ చేంజ్. దే బిలీవ్డ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్ వితౌట్ ఎనీ పర్పస్. ఇందాక చెప్పాను మీకు, ప్రతిదీ మారుతూ ఉంటది, దాని వెనకాల ఏమి పర్పస్, డైరెక్షన్ ఉండదు. దేర్ ఆపోజిట్స్ ఎవరు? వీళ్ళు. ఫిలాసఫర్స్ ఆఫ్ బీయింగ్. బీయింగ్ అంటే అర్థం ఏంటి? ఎగ్జిస్ట్. ఐ యామ్ అంటే ఐ ఎగ్జిస్ట్ అని. బీయింగ్ అంటే ఎగ్జిస్టెన్స్. ఈ బయటికి కనిపిస్తున్న ఈ చేంజింగ్ థింగ్స్ వెనకాల ఒక పర్మనెంట్ థింగ్ ఉంది, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంది. Their opposite, the philosophers are being believed that at the most basic level of reality, things be, and things exist. They don't change. They exist perfectly and unchangeably. మారకుండా,
పర్ఫెక్ట్ గా వెనకాల ఒక ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి, మనకి బయటికి కనిపిస్తున్న రియాలిటీ వెనకాల ఉన్న బేసిక్ రియాలిటీ అది అని చెప్పి వీళ్ళు అన్నారు. సో ప్రీ సోక్రటిక్ థాట్, సోక్రటీస్ రావడానికి ముందు ఉన్న ఫిలాసఫర్స్ ని మనం బ్రాడ్ గా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒక కేటగిరీ ఫిలాసఫర్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ది అదర్ కేటగిరీ ఫిలాసఫర్స్ ఆఫ్ బికమింగ్. ఫిలాసఫర్స్ ఆఫ్ బికమింగ్ సే ఎవ్రీథింగ్ దట్ వి సీ చేంజెస్, మారుతూ ఉంటుంది, అండ్ దెర్ ఇస్ నో పర్పస్ బిహైండ్ ఇట్. ఎందుకు మారుతుంది అనే దానికి వెనకాల ప్రాథమిక సూత్రాలు ఏమీ లేవు. And philosophers of being say there is a fundamental reality or a basic reality behind everything that we see as reality. అంటే మన కళ్ళకి నిజమని నమ్ముతున్న ప్రతి దాని వెనకాల ఒక ఫండమెంటల్ రియాలిటీ ఉంది. The Pythagoras says they are mathematical principles. ఆ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి, ఊరికే జరిగిపోవట్లేదు. దెర్ ఈస్ ఆర్డర్, దెర్ ఈస్ లాజిక్, దెర్ ఈస్ పర్పస్ అని చెప్పి ఫిలాసఫర్స్ ఆఫ్ బీయింగ్ అనడం జరిగింది. క్లియర్ ఆర్ నాట్? రెస్పాండ్ అవ్వండి. అయితే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ డిబేట్? అసలు ఈ డిబేట్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి? ఇదా అదా, బీయింగా బికమింగా? మనం ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలి? వై డూ వీ నీడ్ టు లెర్న్ ఆల్ దిస్? అల్టిమేట్లీ వీఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ ఇది. మనం కావాలనుకుంటుంది ఫిలాసఫీ, పొలిటికల్ ఫిలాసఫీ, అది కూడా పొలిటికల్ సైన్స్లో ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి అనేది ఒక ఆస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్ట్రిన్స్ ఆఫ్ బీయింగ్ అండ్ బికమింగ్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? దే ఆర్ ఇంపార్టెంట్ బికాస్ we can apply these doctrines to human beings, social and political life. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అంటే మనం విశ్వంలో ఏదైతే చూస్తున్నామో, కొంతమంది ఏమంటారు, ఎవ్రీథింగ్ చేంజెస్ వితౌట్ ఎనీ ఇన్హరెంట్ పర్పస్, అండ్ సమ్ పీపుల్ సే there is a fundamental rule, there is a natural order, there is a mathematical principle based on which the universe exists. చూసే ప్రతి దాని వెనకాల ఒక రియాలిటీ ఉంది, ఫండమెంటల్ రియాలిటీ ఉందని ఇంకొకరు అంటారు. అయితే వీటిని మనం హ్యూమన్ బీయింగ్స్ యొక్క సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ కూడా అప్లై చేయవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద యూనివర్స్, వీ కెన్ అప్లై దిస్ కాన్సెప్ట్ టు అవర్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్. అండ్ హూ సెడ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్? ఇట్స్ Pythagoras. Socrates was also influenced by Pythagoras. Pythagoras was the first to grasp this concept. ఎందుకంటే అంటే ఏ రకంగా గ్రాస్ప్ చేశారు? హ్యూమన్ లైఫ్కి కూడా వీటిని అప్లై చేయవచ్చు అని. మిగిలిన వాళ్ళంతా కూడా చూశారు, మాట్లాడారు, అది మనకి అప్లై చేయొచ్చు అని భావించలేదు. బట్ Pythagoras felt we can apply these concepts to our life as well. హ్యూమన్ లైఫ్కి కూడా వీటిని మనం అప్లై చేయొచ్చని Pythagoras అనుకున్నారు ఫస్ట్ టైం. హీ ఆర్గ్యూడ్, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, దట్ బై ఇంటెలెక్చువల్లీ కాంప్రహెండింగ్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ we instill within the soul that same mathematical harmony found around us, and thereby change ourselves and our communities for the better. దీని అర్థం ఏంటంటే, మన విశ్వం అనేది ఏ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ వల్ల ఇలా ఆర్డర్లీ, కాస్మోస్ అంటారు. కాస్మోస్ అంటే మీనింగ్ ఆర్డర్. ఒక ఆర్డర్లో ఎలా అయితే ఉంది అనేది మనం గ్రాస్ప్ చేసి ఆ నాలెడ్జ్ని మన సోల్లో కూడా ఇన్స్టిల్ చేస్తే, అంటే వాట్ ఈస్ దట్ ఆర్డర్ దట్ ఈస్ మూవింగ్ దిస్ యూనివర్స్? అండర్స్టాండ్ ఇట్ అండ్ ఇన్స్టిల్ ఇట్ విత్ ఇన్ యువర్ సోల్. అంటే బయట ప్రపంచం ఒక ఆర్డర్గా ఉండడానికి, యూనివర్స్ ఒక ఆర్డర్లో ఉండడానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. అలాగే మనిషి కూడా, సొసైటీ కూడా ఒక ఆర్డర్లో బతకడానికి, హార్మోనియస్గా బతకడానికి, బయట వాళ్ళతో కలగలిసి సామరస్యంగా బతకడానికి, మనిషి పీస్ఫుల్గా హాయిగా బతకడానికి కూడా దేర్ మస్ట్ బి ఏ ప్రిన్సిపల్.
యూనివర్స్కి ఎలా అయితే ప్రిన్సిపల్ ఉందో మనిషి జీవనానికి కూడా అలాంటి ప్రిన్సిపల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. యూనివర్స్కి ఏదైతే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉందో అలాగే మనిషికి కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంటుంది. యూనివర్స్ యొక్క ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవడం ద్వారా దాన్ని మనకి అప్లై చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని మన సోషల్ లైఫ్ని కూడా మనం అందంగా మలుచుకోవచ్చు అని చెప్పి పైథాగరస్ అనడం అనేది జరిగింది. సో యూ హ్యావ్ టు విజువలైజ్. నేను చెప్తున్నప్పుడు విజువలైజ్ చేసుకోండి. మనిషి ఒకవైపు పెట్టండి, కళ్ళు మూసుకొని నేను చెప్తున్నప్పుడు పే అటెన్షన్ ఓన్లీ నా వాయిస్, స్లైడ్ కూడా చూడకండి. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసేయండి. ఒకవైపు మనిషిని పెట్టండి మీ కళ్ళలో, మీ విజువలైజేషన్లో. ఇంకోవైపు విశ్వాన్ని పెట్టండి. విశ్వం ఒక ఫండమెంటల్ రియాలిటీని బేస్ చేసుకొని నడుస్తుంది. అందుకే ఇట్ ఈజ్ ఇన్ ఆర్డర్, ఒక పద్ధతిగా నడుస్తుంది. చక్కగా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. అన్నీ ఒక పద్ధతిగా ఆర్డర్లీ ఉన్నాయి. ఎందుకంటే అది ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది కాబట్టి. సిమిలర్గా టేక్ ద ఎనాలజీ టు పీపుల్. మనిషికి తీసుకోండి ఎనాలజీ. మనిషి కూడా అలాంటి ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకుంటే మనం కూడా ఆర్డర్లీ చక్కగా మంచిగా సొసైటీలో ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అంటే సొసైటీకి కూడా ఒక ఆర్డర్ ఉంటుంది, అలాగే మనిషి కూడా తన ఇండివిజువల్గా కూడా హీ నీడ్స్ టు నో దోస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లివింగ్. యూనివర్స్ ఎలా అయితే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఉంటుందో మనిషి కూడా దోస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లివింగ్ తెలుసుకుంటే హిజ్ లైఫ్ విల్ బి ఆర్డర్లీ. హీ టుక్ ఎన్ ఎనాలజీ ఆఫ్ యూనివర్స్ టు పీపుల్. ఇన్ దిస్ వే Pythagoras showed the link that exists between metaphysics. What is metaphysics? మన కళ్ళెదురుగా ఉన్న ప్రతిదీ ఎందుకు ఇలా ఉంది, trying to know why the universe is like that is metaphysics. Metaphysics deals with seeking truth of what is everything around us. మన కళ్ళకి కనిపిస్తున్న ప్రతి ఒక్కదాని వెనకాల కథ ఏంటి అని తెలుసుకునే సబ్జెక్టే మెటాఫిజిక్స్. దానికి మరియు ఎథిక్స్కి మధ్యలో ఆయన లింక్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పుడు మనం ఎథిక్స్ అంటే అర్థం ఏంటి? మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని చెప్పేదే కదా ఎథిక్స్. ఆయన ఏమంటాడు, విశ్వం ఎలా ఉంది, ఎలా ఈ ఆర్డర్లో ఉంది అని తెలుసుకోండి. యు అప్లై ద సేమ్ థింగ్ టు యూ. అప్పుడు నువ్వెలా బతకాలో ఎలా ఉండాలో తెలుస్తుంది. మనిషి ఎలా బతకాలో చెప్పేది ఎథిక్స్, విశ్వం ఎలా ఉంటుందో చెప్పేదే మెటాఫిజిక్స్. అందుకే ఈ రెండింటికి మధ్యలో ఉన్న లింక్ని పైథాగరస్ చూపించడం అనేది జరిగింది. బిట్వీన్ అవర్ బేసిక్ నోషన్స్ అబౌట్ రియాలిటీ అండ్ అవర్ కన్సెప్షన్ ఆఫ్ హౌ వీ షుడ్ లివ్ యాజ్ ఇండివిజువల్స్. రియాలిటీ అంటే అర్థం ఏంటి? బయటికి కనిపిస్తున్న ప్రపంచం వెనకాల ఉన్న బేసిక్ నోషన్స్ ఏంటి, ఐడియాస్ ఏంటి, దానికి మరియు మనం ఇండివిజువల్స్గా మరియు సొసైటీలో మెంబర్స్గా ఎలా ఉండాలి అనే దానికి మధ్యలో ఆయన లింక్ ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ దిస్ లింక్ మై ఫ్రెండ్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. అండ్ సోక్రటీస్ ఫాలోడ్ ద సేమ్ లింక్ బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఈ లింక్ మీకు అర్థమైందా లేదా చెప్పండి. దేర్ ఈజ్ యూనివర్స్ అరౌండ్ us and there is a human being. Universe is based on some principles. Similarly, human's life is also based on those some principles. ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని యూనివర్స్ ఎలా అయితే ఆర్డర్లీ ఉందో హ్యూమన్ లైఫ్ కూడా ఆ ప్రిన్సిపల్స్ని తెలుసుకుని ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని బతికితే హ్యూమన్ లైఫ్ కూడా అందంగా ఉంటుంది అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ పైథాగరస్ ఫర్ ద ఫస్ట్ టైం మెన్షన్డ్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రెస్పాండ్. The entire history of Western political philosophy can be seen as a debate between theorists of being and the theorists of becoming. వీళ్ళ తర్వాత వచ్చిన ఫిలాసఫర్స్ పొలిటికల్ ఫిలాసఫర్స్. ఇప్పుడు మీకు ఒక మాట ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈస్ పొలిటికల్ ఫిలాసఫీ అంటే పాలిటిక్స్ ఎలా ఉండాలి. వాట్ ఈస్ ఫిలాసఫీ? స్టడీ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఫిలాసఫీ. ఇక్కడ ఏ సబ్జెక్ట్ని స్టడీ చేస్తున్నాం? పాలిటిక్స్. వాట్ ఈస్ పాలిటిక్స్ అంటే సొసైటీ ఎలా ఉండాలి, రాజుల చేత పరిపాలించబడాలా, ప్రజల చేత పరిపాలించబడాలా,
ఎలా ఉండాలి, పరిపాలనా విభాగం ఎలా ఉండాలి, సొసైటీలో ఆర్డర్ ఎలా ఉండాలి, చట్టాలు ఎలా ఉండాలి, ట్రెడిషన్స్ ఎలా ఉండాలి, వీటన్నిటిని డీల్ చేసేదే పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ ఎలా ఉండాలని స్టడీ చేసేదే పొలిటికల్ ఫిలాసఫీ. ఈ పొలిటికల్ ఫిలాసఫీకి ఆద్యుడు ఎవరు? ప్లేటో. ప్లేటోకి గురువు ఎవరు? సోక్రటీస్. సోక్రటీస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ప్లేటో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ. ప్లేటోని మనం అర్థం చేసుకోవాలి అంటే we need to understand Socrates, his teacher, the greatest of all philosophers, the greatest of, probably the wisest of all human beings. నా వరకు నాకు అనిపించింది దిస్ మ్యాన్ సోక్రటీస్. ఈయనతో డిబేట్ అనేది మొదలవుతుంది. ఏంట డిబేట్? బిట్వీన్ థియరీస్ ఆఫ్ బీయింగ్ అండ్ థియరీస్ ఆఫ్ బికమింగ్. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? బికమింగ్ అనే వాళ్ళు ఏం చెప్తారు? ఎవ్రీథింగ్ చేంజెస్, దెర్ ఈస్ నో పర్పస్, దెర్ ఈస్ నో ఆర్డర్. థియరీస్ ఆఫ్ బీయింగ్ ఏం చెప్తారు? ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్, దెర్ ఈస్ ఆర్డర్. పొలిటికల్ ఫిలాసఫీకి దీనికి ఏంటి సంబంధం అని మీకు క్వశ్చన్ వస్తుందేమో, మైండ్లో వస్తుంది మీకు. లింక్ చేయండి, పొలిటికల్ ఫిలాసఫీకి తీసుకురండి. దేర్ ఆర్ సమ్ ఫిలాసఫర్స్ వి సే ఎవ్రీథింగ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్. మనిషి ఈ ఆర్డర్లు, ఈ రూల్స్, ఈ సొసైటీ పెట్టే కన్వెన్షన్స్, గవర్నమెంట్ పెట్టే రూల్స్ని ఫాలో అవ్వక్కర్లేదు. ప్రతిదీ మారిపోతూ ఉంటుంది, దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ సే దేర్ షుడ్ బి నో ఆర్డర్ ఎట్ ఆల్. ఆర్డర్ అనేది ఉండకూడదని వాళ్ళు కొంతమంది. అండ్ దెర్ ఆర్ సమ్ హూ సే దేర్ షుడ్ బి ఆర్డర్, దేర్ షుడ్ బి రూల్స్, దేర్ షుడ్ బి గవర్నెన్స్. ఆ గవర్నెన్స్, ఆర్డర్ ఉండాలి అనేవాళ్ళు బీయింగ్. ఎందుకు? విశ్వం అనేది ఒక ఆర్డర్ బేస్డ్ ఉంది అని చెప్తున్నాం. బికమింగ్ లో విశ్వంకి ఏది ఆర్డర్ లేదు, ఊరికే ఇట్ కీప్స్ చేంజింగ్ అని ఈ బికమింగ్ చెప్తున్నారు. వెన్ యూ లింక్ ఇట్ టు పొలిటికల్ ఫిలాసఫీ, దట్ ఈస్ హౌ యూ షుడ్ విజువలైజ్. సమ్ ఫిలాసఫర్స్ సే దేర్ షుడ్ బి నో గవర్నమెంట్ ఎట్ ఆల్. అసలు గవర్నమెంటే ఉండకూడదు. పొలిటికల్ ఫిలాసఫీ వదిలేయాలి మనుషుల్ని. మనిషి సోషల్ యానిమల్ ఏమీ కాదు, తను ఇన్నేట్లీ సోషల్ యానిమల్ కాదు. హీఈస్ అన్ ఇండివిజువల్ గాయ్. తనకు నచ్చినట్టు తను బతకాలి. బలవంతుడు బలహీనుని కొడతాడు, వెళ్తుంది అంతే. దాన్ని మళ్ళీ గవర్నెన్స్ అని, అందరూ సమానమే అని, ఇలా రూల్స్ పెట్టకూడదు అనే కేటగిరీ కొంతమంది. అంతా రూల్ ప్రకారం ఆర్డర్లో ఉండాలని చెప్పేది కొంతమంది. ఈ రకంగా మనం, మీకు అనిపిస్తుంది ఇవన్నీ సార్ ఎందుకు చెప్తున్నారు అని చెప్పి, లింక్ ఇక్కడ వచ్చింది. ఈ లింక్ మీకు ఎస్టాబ్లిష్ అయితే ఫ్లో మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, ఈ పొలిటికల్ లైఫ్ వరకు, పర్సనల్ హ్యూమన్ లైఫ్ వరకు పైథాగరస్ ఆ ఒక్క విషయం చెప్పి ఆగిపోయారు. అండ్ సోక్రటీస్ టుక్ ఇట్ ఫార్వర్డ్. విశ్వంలో మనం చూసే విషయాల్ని హ్యూమన్ లైఫ్కి ఎక్కువగా అప్లై చేసింది ఎవరు? సోక్రటీస్. నౌ లెట్ us see what this great personality did. అసలు మనకి సోక్రటీస్ గురించి ఎలా తెలిసింది? సోక్రటీస్ ఎలా చేశారు, సోక్రటీస్ ఎలా చేశారని మనం మాట్లాడబోతున్నాం. బట్ హౌ డిడ్ వి నో? Socrates wrote down nothing of his philosophy. ఇది నా ఫిలాసఫీ, ఇది నా నాలెడ్జ్, దిస్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ అని చెప్పి సోక్రటీస్ ఏమీ రాయలా. He did not write anything, but still we knew all these things today. How? What we do know today about him comes primarily from Plato, his greatest student. This is Socrates and this is Plato. Plato is the greatest student of సోక్రటీస్. అండ్ ప్లేటో సోక్రటీస్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే, తను రాసిన ప్రతి పుస్తకంలో కూడా సోక్రటీస్ మాట్లాడుతున్నట్టుగా రాసేవాడు. అంటే ఒక సిచ్యువేషన్లో సోక్రటీస్ ఎలా అంటారు, సోక్రటీస్ ఎలా చేస్తారు, సోక్రటీస్ ఎలా అంటారు. చూసారా? ప్లెటోనిక్ డైలాగ్స్. డైలాగ్స్ అంటే అర్థం ఏంటి? చర్చలు, మాటలు, ఇద్దరి మధ్యలో మాటలు. అంటే ప్లేటో రాసిన బుక్స్లో ఎలా రాస్తాడంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్కషన్ జరుగుతోంది అని రాస్తాడు. అందులో ఒక వ్యక్తి సోక్రటీస్గా పెడతాడు, ఇంకో వ్యక్తిని పెడతాడు. ఆ ఇంకో వ్యక్తి అడుగుతున్న క్వశ్చన్స్కి సోక్రటీస్ ఏ రకంగా సమాధానాలు చెప్తాడు అని చెప్పి ప్లేటో తన బుక్స్లో రాస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం, ఓహో సోక్రటీస్ ఇలానా అని. సోక్రటీస్ ఇలా అని మనకి చెప్పింది ఎవరు? ప్లేటో. ప్లేటో అలా ఎందుకు రాశాడు? బికాస్ ప్లేటో అబ్జర్వ్డ్ సోక్రటీస్ క్లోజ్లీ. తన గురువుని చాలా క్లోజ్గా తను అబ్జర్వ్ చేశాడు కాబట్టి, ఈ సిచ్యువేషన్లో మా గురువు గారు ఇలా చేస్తారు, ఈ టైంలో ఇలా చేస్తారు. అందులో కొన్ని రియాలిటీ ఉండవచ్చు. అంటే సోక్రటీస్ జీవితంలో ఉన్నది ఆయన అబ్జర్వ్ చేసి రాసిన కొన్ని ఉండొచ్చు, కొన్ని ఇమాజినరీ కూడా అయి ఉండొచ్చు. అంటే ఈ టైంలో సోక్రటీస్ అయితే ఇలా చెప్తారు. అందులో ఎన్ని నిజాలు, ఎన్ని ఈయన యొక్క ఇమాజినేషన్స్ అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. బట్ వీఆర్ బేసింగ్ ఎవ్రీథింగ్
ఆన్ ప్లెటోనిక్ డైలాగ్స్. డైలాగ్స్ అంటే అర్థం ఏంటి? డిస్కషన్స్ బిట్వీన్ సోక్రటీస్ అండ్ అనదర్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్డ్ బై ప్లేటో. ప్లేటో రాసిన పుస్తకాల్లో సోక్రటీస్కి మరియు వేరే వ్యక్తికి మధ్యలో జరిగిన చర్చల రూపంలో రకరకాల అంశాలపైన సోక్రటీస్ ఏం మాట్లాడారనేది రాశారు. అందులో ఎన్ని నిజాలు, ఎన్ని ఈయన కల్పితాలు అనేది మనకు తెలియదు. అర్థమైందా? Platonic dialogues, a series of dramatic confrontations with Socrates against a variety of protagonists, the most important of whom were a group of teachers known as the sophists. ఎస్పెషల్లీ సోక్రటీస్ కి మరియు సోఫిస్ట్ అనే వాళ్ళు టీచర్స్, వాళ్ళ గురించి చెప్తాను. ఇన్ఫాక్ట్ దే ఆర్ ద ఫస్ట్ పొలిటికల్ టీచర్స్, మొట్టమొదటి పొలిటికల్ టీచర్స్ వాళ్ళు. ఈ సోఫిస్ట్లకి సోక్రటీస్కి మధ్యలో కాన్ఫరంటేషన్స్, వాగ్వాదాలు జరిగాయి. ఆ వాగ్వాదాలను వింటే మనకు అర్థమవుతుంది సోక్రటీస్ యొక్క ఫిలాసఫీ ఏంటి అని. సోక్రటీస్ ఏమి పుస్తకం రాయలా, ఇది నా ఫిలాసఫీ, దిస్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్, మనిషిలా బతకాలి అని చెప్పి సోక్రటీస్ ఏమీ రాయలేదు. ప్లేటో రాసిన పుస్తకాల్లో వీరిద్దరి మధ్య కాన్ఫరంటేషన్స్ గురించి రాశారు. అది నిజంగా జరిగి ఆయన అబ్జర్వ్ చేసి రాసి ఉండేవి ఎక్కువగా రాసి ఉండను అని అనుకుంటున్నాం అంతే. సో దీన్ని బట్టి సోక్రటీస్ ఎలాంటి వ్యక్తి, సోక్రటీస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందని చెప్పి మనం తెలుసుకుంటాం. ఈ సోఫిస్ట్లు ఎవరు? ఇందాక స్లైడ్లో మనకి ఏం తెలిసింది, వాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళకు టీచర్స్ అని చెప్పి అన్నారు. ఎలాంటి టీచర్స్? హూ ఆర్ దే? దీస్ గైస్ వర్ రోవింగ్ టీచర్స్. అంటే ఒక చోట నుంచి ఒక చోటకి కదులుతూ వెళ్ళేవాళ్ళు, అంటే ఒక చోట ఉండకుండా మొత్తం అంతా దేశం అంతా తిరిగేవాళ్ళు. రోవింగ్ టీచర్స్ హూ బిగాన్ టు అపియర్ అరౌండ్ ఎర్లీ 5th century BC. ఎర్లీ 5th century BC టైంలో గ్రీసు దేశం అంతా తిరిగేవాళ్ళు వీళ్ళు. They went from city to city offering their services for a fee. మీరు మాకు డబ్బులు పే చేయండి, మేము మీకు నేర్పిస్తాము, ఫిలాసఫీ నేర్పిస్తాము అనేవారు. ఏ ఫిలాసఫీ? పొలిటికల్ ఫిలాసఫీ నేర్పిస్తాం మీకు అనేవాళ్ళు. They taught young men from wealthy families who wanted to learn how to get ahead in life. జీవితంలో నేను ముందుకు ఎలా వెళ్ళాలి, అండ్ దట్ టు పాలిటిక్స్లో నేను రాజకీయంగా ముందుకు ఎలా వెళ్ళాలి అనుకునే వెల్దీ ఫ్యామిలీస్లో ఉన్న యంగ్ మెన్కి వీళ్ళు సలహాలు, సూచనలు, టీచింగ్స్ చెప్పేవాళ్ళు. యూస్ టు టీచ్ దెమ్. చెప్పేవాళ్ళు, ఇలా చేయండి, అలా చేయండి, అప్పుడు మీరు పాలిటిక్స్లో ముందుకెళ్తారు, మీరే పవర్లోకి వస్తారు, మీరు అధికారాన్ని సాధించాలంటే ఇవి చేయాలి, అధికారాన్ని చేయాలంటే ఇలా చేయాలి అని దే యూస్ టు టీచ్ ఫర్ ఎ ఫీ. దానికి ఫీజు తీసుకునేవాళ్ళు. ద సోఫిస్ట్స్ వర్ ద ఫస్ట్ పొలిటికల్ ఎడ్యుకేటర్స్ ఇన్ గ్రీస్. వీళ్ళే మొట్టమొదటి పొలిటికల్ ఎడ్యుకేటర్స్ గ్రీస్లో. అండ్ their teachings represented the first attempt to philosophize about politics. అంటే పాలిటిక్స్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా స్టడీ చేసి, ఫిలాసఫైజ్ అంటే అర్థం ఏంటి? స్టడీ పాలిటిక్స్. పాలిటిక్స్ని ఒక సబ్జెక్ట్ లాగా స్టడీ చేసి వాట్ మేక్స్ ఏ పవర్ఫుల్ పొలిటీషియన్, ఎలా చేస్తే నువ్వు పవర్లోకి వస్తావు, ఎలా చేస్తే నువ్వు అధికారంలోకి వస్తావు, ఎలా చేస్తే నువ్వు రూలర్ అవుతావు అని ఫిలాసఫైజ్ చేశారు. ఇక్కడ 2 రకాలు గుర్తుపెట్టుకోండి. హూ బికమ్స్ ఎ గుడ్ పొలిటీషియన్, ఎవరు మంచి రాజకీయవేత్త, ఎవరు మంచి రూలర్, ఈ యాంగిల్లో సోఫిస్ట్ వెళ్ళలా. అది కూడా ఫిలాసఫీయే కదా. రాజకీయ నాయకుడు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, ఒక మంచి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఈ యాంగిల్లో సోఫిస్టులు వెళ్ళలేదు. వాళ్ళు ఎలా వెళ్ళారు? ఎలా చేస్తే పవర్లోకి వస్తాం, ఎలా చేస్తే అధికారాన్ని చేజిక్కించుకుంటాం, ఇట్లాంటివి చెప్పారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ట్రై టు ఫిలాసఫైజ్, అంటే దాన్ని ఒక సబ్జెక్ట్ లాగా డీల్ చేశారు మొట్టమొదటిసారి. Although it is not until Plato that we can speak in any real sense of political philosophy. Plato was the actual real political philosopher. ప్లేటో ఏం చెప్తాడంటే, మీకు నెక్స్ట్ మనం నేర్చుకోబోయే చాప్టర్ అదే. ప్లేటో ఏం చెప్తారు? సొసైటీలో ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఎలాంటి వాళ్ళు పరిపాలన చేయాలి, ఎట్లాంటి వాళ్ళు ఈ పని చేయాలి, ఎలాంటి వాళ్ళు ఈ పని చేయాలి, సొసైటీలో ఒక ఆర్డర్ ఉండాలి, ఆ ఆర్డర్ అనేది ఎలా అచీవ్ చేయాలి, ఇట్లాంటి విషయాలు ప్లేటో మాట్లాడతాడు. అంటే ఈ టాక్స్ అబౌట్ ఎ పర్ఫెక్ట్ పొలిటికల్ సిస్టమ్. అంటే ఒక దేశంలో పరిపాలనా విధానం ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళు పరిపాలించాలి అనేది ప్లేటో రియల్గా చెప్పారు. కానీ వీళ్ళు సోఫిస్ట్లు ఏం చెప్పారు? అంతే, ఎలా చేస్తే నువ్వు ఆ పదవిలోకి వస్తావు, ఎలా చేస్తే నువ్వు హీరో అవుతావు, ఎలా చేస్తే నువ్వు లైఫ్లో ముందుకెళ్తావు, అంటే ఒక నేరో ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో చెప్పింది సోఫిస్ట్. కానీ ప్లేటో చెప్పింది సొసైటీ పర్స్పెక్టివ్లో,
దేశం పర్స్పెక్టివ్ ఎటువంటి పొలిటికల్ అంటే ప్లేటో లుక్డ్ ఎట్ ద సొసైటీ వెరాజ్ దిస్ గై సోఫిస్ట్స్ లుక్డ్ ఓన్లీ ఎట్ ద ఇండివిజువల్స్. అందుకనే రియల్ పొలిటికల్ ఫిలాసఫీ స్టార్ట్ అయింది ప్లేటో నుండే. ఇట్ వాజ్ ఓన్లీ అన్ అటెంప్ట్ బై దీస్ గైస్ ఎట్ అన్ ఇండివిజువల్ లెవెల్. ఈజ్ ఇట్ క్లియర్? టు రెస్పాండ్. Right. దెన్ వాట్ ఈస్ కామన్ బిట్వీన్ సోక్రటీస్ అండ్ సోఫిస్ట్స్? అదేంటి సార్ మీరు ఇప్పుడే చెప్పారు, ప్లెటోనిక్ డైలాగ్స్లో సోక్రటీస్ని సోఫిస్టుల్ని వేరువేరుగా పెట్టి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా చెప్పారు కదా, చెప్పారు అని చెప్పి మీరే అన్నారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కామన్ ఏంటి? ఎస్, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కామన్ బిట్వీన్ సోక్రటీస్ అండ్ సోఫిస్ట్. సోక్రటీస్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ సోఫిస్టులు అర్థం కావాలి. ఈ సోఫిస్టులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది అర్థమైతే సోక్రటీస్ ఇంకా బాగా మనకు అర్థమవుతారు. అసలు వీళ్ళిద్దరికి ఒక కామన్ ఉందంట. ఏంటి ఆ కామన్ ఏరియా? వాట్ ఈస్ దట్ కామన్ థింగ్ బిట్వీన్ సోక్రటీస్ అండ్ సోఫిస్ట్? Despite the fact that Socrates opposed sophists, they did have one thing in common. ఇద్దరి మధ్యలో there is a commonality. ఏంటది? Both believed that the 6th century philosophers' investigation of nature was leading nowhere. నేచర్ని ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఎవరు? థేల్స్, డెమోక్రిటస్, వీళ్ళందరూ ఏం చేశారు? హెరాక్లిటస్, వీళ్ళంతా నేచర్ని ఇన్వెస్టిగేట్ చేశారు. యూనివర్స్ ఎందుకు ఇలా ఉంది, ఎర్త్ ఇలా ఎందుకు ఇలా ఉంది, బేసిక్ ఎలిమెంట్ ఏంటి, యాటమా, నీరా, ఫైరా, ఇవి అడుగుతున్నారు. వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అడగట్లా. యూ షుడ్ ఆస్క్ సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ దోస్ సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్, దే ఆర్ ఆస్కింగ్ వై ఈజ్ ద ఎర్త్ లైక్ దిస్, వై ఈజ్ ద యూనివర్స్ లైక్ దిస్, వాట్ కాన్స్టిట్యూట్స్ యూనివర్స్. నేచర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అరే అవి ఇంపార్టెంట్ కాదా? మరి ఏవి ఇంపార్టెంట్? Even if it could be shown that universe is composed of water or atoms or some other thing, what difference that would that make to human beings? ఓకే, యూనివర్స్ ఏమో ఆటమ్స్తో తయారైంది, లేదా వాటర్తో తయారైంది, లేకపోతే తోటకూరతో తయారైంది. మన లైఫ్కి ఏమొస్తుంది మార్పు? మన జీవితానికి అది ఏంటి? వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ టు అవర్ లైఫ్ అని చెప్పి వీళ్ళిద్దరూ అడిగారు, సోక్రటీస్, సోఫిస్ట్. అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కాదురా బాబు, మీరు అడగాల్సింది ఏంటి? క్వశ్చన్స్ ఆఫ్ ఎథిక్స్. హౌ షుడ్ వి లివ్? మనం ఎలా బతకాలి? వాట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? లైఫ్లో ఏది ఇంపార్టెంట్? వాట్ ఈజ్ ద గుడ్ లైఫ్? ఎలాంటి లైఫ్ మంచి లైఫ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వీ షుడ్ సీక్ టు ఫైండ్ ద ఆన్సర్స్ టు. ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం మనిషి చెయ్యాలి. వాళ్ళేం అడుగుతున్నారు? యూనివర్స్ ఎందుకు ఇలా ఉంది? ఇవి కాదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి సోఫిస్ట్ అండ్ సోక్రటీస్ ఇద్దరు భావించారు. అండ్ దట్ ఈస్ దట్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇన్ కామన్ ఫర్ బోత్ సోఫిస్ట్స్ అండ్ సోక్రటీస్. ఈజ్ దిస్ క్లియర్? వాళ్ళిద్దరికి ఉన్న కామన్ ఏరియా ఏంటి? ఇద్దరు కూడా ఎథికల్ క్వశ్చన్స్ని ఇన్వెస్టిగేట్ చేశారు. హౌ షుడ్ వన్ లీడ్ ఎ లైఫ్? జీవితాన్ని ఎలా గడపాలి? ఏది జీవితంలో ఇంపార్టెంట్? దేనికోసం మనిషి పాకులాడాలి? ఏ జీవితం మంచి జీవితం? ఇట్లాంటి విషయాలను ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి సోఫిస్టులు మరియు సోక్రటీస్ కూడా భావించారు. ఈజ్ ఇట్ క్లియర్? సరే, ఎథికల్ క్వశ్చన్స్ అనే పదం వాడేసాం. అసలు ఎథిక్స్ అంటే ఏంటి? వాట్ డు వి మీన్ బై దిస్ వర్డ్ కాల్డ్ ఎథిక్స్? వాట్ ఈస్ దిస్ వర్డ్ కాల్డ్ ఎథిక్స్? Ethics has to do with values. What is value? Value is nothing but a way of life. Value is nothing but a way of life. అంటే మనం ఒక జీవన విధానం. ఈ జీవన విధానం కరెక్టా, తప్ప, రైటా, రాంగా, మంచా, చెడా అని చెప్పేదే ఎథిక్స్. ఎథిక్స్ అంటే అర్థం ఏంటి? ఏది మంచి,
ఏది చెడు, ఎలా బతికితే మంచి, ఎలా బతికితే చెడు, ఏ జీవన విధానం కరెక్ట్, ఏ జీవన విధానం తప్పు అని చెప్పేదాన్ని మనం ఏమంటాం? ఎథిక్స్ అంటాం. ద ప్రిసెప్ట్స్, ద ఫండమెంటల్ ప్రిసెప్ట్స్ ఆర్ ప్రిన్సిపల్స్ which tell you what is right and what is wrong. That is called ethics. Ethical questions అన్నారు చూడండి, that is called ethics. As such, ethical statements are immediately recognizable. ఒక స్టేట్మెంట్ నేను చెప్తున్నప్పుడు అది ఎథికలా కాదా మీరు ఇమీడియట్గా చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దలని గౌరవించాలి, ఎథికల్ స్టేట్మెంటా కాదా? వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్, అదేం చెప్తుంది? పెద్దలని గౌరవించడం మంచిది. ఇట్ ఈస్ అన్ ఎథికల్ స్టేట్మెంట్. మనం ఈజీగా దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో మనకి ఏముంటాయి? షుడ్ లేదా ఆట్ టు ఉంటాయి. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఫ్లాగ్, ఎథికల్ స్టేట్మెంట్. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్, ఎథికల్ స్టేట్మెంట్స్. వీ షుడ్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, ఎథికల్ స్టేట్మెంట్. వీ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్, ఎథికల్ స్టేట్మెంట్. ఏది కరెక్ట్, ఏది తప్పు? వీ షుడ్ నాట్ కమిట్ మర్డర్, ఎథికల్ స్టేట్మెంట్. షుడ్డే కాదు, షుడ్ నాట్ కూడా. వీ షుడ్ నాట్ పోస్ట్పోన్, వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ డ్యూటీ, ఎథికల్ స్టేట్మెంట్. షుడ్ అండ్ షుడ్ నాట్తో వస్తాయి. ఏది మంచి, ఏది చెడు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పేవన్నీ ఏంటి? ఎథికల్ స్టేట్మెంట్స్. When we make such assertions, we implicitly claim to have knowledge of what is right and what is wrong, what ought to be done, what ought not to do. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచిది, ఏది చెడ్డది అనే నాలెడ్జ్ ఉన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం. ఇఫ్ యూ సే వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అంటే అర్థం ఏంటి? పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయడం మంచిది అనే నాలెడ్జ్ మనకు ఉన్నట్టే కదా. అది ఉంది అని మనం ఫీల్ అవుతున్నాం కాబట్టే పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాం. వి క్లెయిమ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ అంటే పేరెంట్స్ని గౌరవించడం అనేది మంచిది అని మనకి ఆ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని వి కమ్ అప్ విత్ అన్ ఎథికల్ స్టేట్మెంట్ సేయింగ్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. వీ హ్యావ్ నాలెడ్జ్ దట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. మనకు ఆ నాలెడ్జ్ ఉంది. దెన్ వీ సే వీ షుడ్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. అర్థమైందా? కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్ అని చెప్పేది నాలెడ్జ్. వీ షుడ్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేది ఎథికల్ స్టేట్మెంట్. ఇది మంచి అని చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? అది మంచి అనే నాలెడ్జ్ నీకు ఉంది అని అర్థం. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ యు మీన్ బై ఎథిక్స్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. అన్ని ఎథికల్ స్టేట్మెంట్స్ అయినా దెర్ ఈజ్ అనదర్ కేటగిరీ కాల్డ్ ఎంపిరికల్ స్టేట్మెంట్ ఆర్ ఎంపిరికల్ అబ్జర్వేషన్. ఎంపిరికల్ అంటేనే అబ్జర్వేషన్, నాలెడ్జ్ అటైన్డ్ బై ద సెన్సెస్. మన కళ్ళతో, ముక్కుతో, చెవులతో, మెదడుతో మనం సెన్స్ చేసి తెలుసుకునే దాన్ని ఏమంటాం? ఎంపిరికల్ నాలెడ్జ్ అంటాం. ఇఫ్ యూ సే ద ఎర్త్ ఈజ్ రౌండ్ బికాస్ వీ అబ్జర్వ్డ్ ఇట్, వీ సెన్స్డ్ ఇట్ యూజింగ్ అవర్ సెన్సెస్. ద ఫ్లవర్ ఈజ్ రెడ్, ఆ పువ్వు ఎర్రగా ఉంది. ఎలా చెప్పావు? నీ కళ్ళు చెప్పాయి, నీ సెన్సెస్ ద్వారా నువ్వు అబ్జర్వ్ చేసావు. అందులో మంచి చెడు ఏమైనా ఉందా? లేదు. ద ఫ్లవర్ షుడ్ బి రెడ్, ద ఫ్లవర్ ఎర్త్ షుడ్ బి రౌండ్ అంటున్నావా? లేదు. కనిపిస్తుంది. వాట్ ఎగ్జిస్ట్స్ ఆర్ వాట్ యువర్ సెన్సెస్, నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, నీ మెదడు ఏదైతే సెన్స్ చేస్తుందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ విచ్ వెరైటీ? ఈజ్ వెరైటీ లేదా ఆర్ వెరైటీ. ఈ కేటగిరీలోకి వస్తాయి. అవి షుడ్ లేదా షుడ్ నాట్. వీటిని బట్టి మనం చెప్పొచ్చు అది ఎంపెరికలా లేదా ఎథికలా అని. These are is, are statements. The earth is round, the flower is red, the material world is composed of atoms. These are all empirical statements. Why? Because they all assert knowledge attained either directly or indirectly through the senses. మన సెన్సెస్ నుంచి మనం ఎక్వైర్ చేసిన, అటైన్ చేసిన నాలెడ్జ్ని అవి అసర్ట్ చేస్తున్నాయి. అందుకని వీటిని ఎంపిరికల్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా? వీ షుడ్ గెట్ అప్ ఎర్లీ అన్నాను అనుకోండి, అదే స్టేట్మెంట్? ఎథికల్ స్టేట్మెంట్. ఉదయాన్నే లేవడం మంచిది. దిస్ చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఇట్ ఈస్ అన్ ఎంపిరికల్ స్టేట్మెంట్ బికాస్ యు ఆర్ సెన్సింగ్ ఇట్. ఎంపిరికల్, ethical. These fundamental things you should
కీప్ ఇన్ మైండ్. ప్రతి ఒక్కటి క్లియర్గా ఉండాలి, ఎందుకంటే ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ జార్గన్. ఎకానమీ సబ్జెక్ట్ నేను టీచ్ చేసేటప్పుడు చాలామందికి ఈజీ అనిపిస్తుంది. ఎందుకు? బికాజ్ ఐ సింప్లిఫై ద జార్గన్. ఏదైతే పదాలు చూసి మనం భయపడతామో ఆ పదాలు నేను సింప్లిఫై చేస్తాను. సిమిలర్గా ఇక్కడ చాలా జార్గన్ వస్తుంది. ఎథిక్స్ అంటాం, వాల్యూస్ అన్నాం, ఎంపెరికల్ అన్నాం, బికమింగ్ అన్నాం, బీయింగ్ అన్నాం, ఎన్నో పదాలు వచ్చాయి. ఎంపెరికల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ వి అటైన్ త్రూ అవర్ సెన్సెస్. ఎథిక్స్ సంథింగ్ దట్ టెల్స్ వాల్యూస్, రైట్ ఆర్ రాంగ్. వాల్యూ అంటే వే ఆఫ్ లైఫ్, అంటే మనం బతికేది, మనం చేసేది వాల్యూ. వాల్యూ అంటే విలువ అనుకోకండి. డిక్షనరీ నాలెడ్జ్ పెట్టకూడదు ఇక్కడ. అందుకే చెప్తున్నాను, రిమూవ్ యువర్ డిక్షనరీ నాలెడ్జ్, టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్. డిక్షనరీ నాలెడ్జ్తో మీరు ఏ పదాన్ని చూడకూడదు. వీటికి వేరే మీనింగ్ ఉంది, ఆ మీనింగ్ అర్థం చేసుకోండి. వాల్యూ అని కనిపిస్తే మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి? విలువ కాదు, వే ఆఫ్ లైఫ్. ద యాక్షన్స్ దట్ వీ అండర్టేక్, ద థింగ్స్ దట్ వీ డూ, that they are values. Is it clear? ఆ వాల్యూస్ కరెక్టా తప్ప అని చెప్పేదే ఎథిక్స్. వాల్యూ, వే ఆఫ్ లైఫ్, కీప్ దట్ ఇన్ మైండ్. మర్చిపోకండి, మళ్ళీ మళ్ళీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎంపెరికల్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ త్రూ అవర్ సెన్సెస్. మన కళ్ళతో, ముక్కుతో, వీటితో అబ్జర్వ్ చేసి, సెన్స్ చేసి తెలుసుకునేది ఎంపెరికల్. సోక్రటీస్ మరియు సోఫిస్ట్ ఎటువంటి క్వశ్చన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించారు? ఎథికల్ ఆర్ నార్మేటివ్ క్వశ్చన్స్. నార్మేటివ్ అంటే నార్మ్స్ అంటే అర్థం ఏంటి? రూల్స్. ఏది మంచి, ఏది చెడు, ఎలా బతకాలి, ఎలా బతకూడదు. దే ఫోకస్డ్ ఆన్ ఎథికల్ అండ్ నార్మేటివ్ క్వశ్చన్స్, నాట్ విత్ ది ఎంపెరికల్ క్వశ్చన్స్ దట్ కన్సర్న్డ్ ప్రీ సోక్రటిక్ ఫిజిక్స్. చూడండి ఎన్ని పదాలు వస్తున్నాయి మీకు. ఎథికల్, నార్మేటివ్, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఏది కరెక్ట్, ఏది తప్పు. ఎంపెరికల్, ఇది రెడ్గా ఉంది, అది నల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది, అది రౌండ్గా ఉంది. ఇది ఎందుకు రౌండ్గా ఉంది? ఎర్త్ ఎందుకు ఇలా ఉంది? వాటర్ ఎందుకు అలా ఉంది? గుర్తుపెట్టుకోండి, దీనికి దానికి లింక్ చూసుకోండి. ఇక్కడ ఎంపెరికల్ అనే పదం వాడాం, అక్కడేం వాడాం? వి యూజ్ ద వర్డ్ బికమింగ్. ఇది ఎందుకు చేంజ్ అవుతుంది, ఇది ఎందుకు ఇలా ఉంది. ఇక్కడ ఎథికల్ అనే పదం వాడాం, అది యూనివర్స్కి మనం రిలేట్ చేస్తే బీయింగ్. There is a fundamental principle behind universe. Similarly, there is a fundamental principle behind human knowledge, human life. లింక్ చేసుకోండి. ప్రీ సోక్రటిక్ వాళ్ళు ఎంతసేపు దేని మీద ఫోకస్ చేశారు? ఎంపెరికల్ క్వశ్చన్స్ పైన. వాట్ వి సీ, వాట్ వి సెన్స్, దాని మీద ఫోకస్ చేశారు. అండ్ సోఫిస్టులు మరియు సోక్రటీస్ దేనిపైన ఫోకస్ చేశారు? ఎథికల్ మరియు నార్మేటివ్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేశారు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, హౌ షుడ్ వన్ లివ్ లైఫ్, ఎలా బతికితే అది మంచి లైఫ్, ఎలా బతకాలి, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, ఇవి వీళ్ళు ఫోకస్ చేసింది. అందుకే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ కామన్ ఫర్ సోఫిస్ట్స్ అండ్ సోక్రటీస్. And they realized that answering such questions required a way of thinking different from that needed to answer empirical questions of the ease variety. Earth is round, sun is hot, ఇట్లాంటి ఎంపెరికల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి కావాల్సిన థింకింగ్ వేరు. మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనే నార్మేటివ్ క్వశ్చన్స్ లేదా ఎథికల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి కావాల్సిన థింకింగ్ వేరు. ఈ రెండు వేరు. అందుకే చెప్పారు, ఇట్ రిక్వైర్డ్ ఏ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ నీడెడ్ టు ఆన్సర్ ఎంపెరికల్ క్వశ్చన్స్ ఆఫ్ ద ఈజ్ వెరైటీ. ఈజ్ ఇట్ క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? అర్థమైందా మీకు? ఎంపెరికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఒక రకమైన థాట్ ప్రాసెస్ కావాలి, ఎథికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి యూ నీడ్ ఎ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అని ఇద్దరు అన్నారు. ఎవరు? సోఫిస్టులు అదే మాట అన్నారు, సోక్రటీస్ కూడా అదే మాట అన్నారు. I hope this is clear to you. Where did Socrates and Sophists disagree? ఇద్దరు కామన్ ఏరియాస్ మనం మాట్లాడాం. మరి డిసగ్రిమెంట్ ఎక్కడొచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో? ఇద్దరి మధ్యలో డిసగ్రిమెంట్ ఎక్కడొచ్చింది? ఇన్ ది బ్రాడెస్ట్ టర్మ్స్ ఆల్ ఎథికల్ క్వశ్చన్స్ డీల్ విత్ హౌ వీ ఆట్ టు లివ్ అవర్ లైఫ్స్. అంతేనా? ఎథికల్ క్వశ్చన్స్ అని అర్థం ఏంటి? హౌ ఆట్ టు అంటే షుడ్ పెట్టుకోండి. మనం ఆట్ టు అనేది రియల్ లైఫ్లో ఎక్కువ వాడడం, మన వైపు వాడడం. షుడ్ పెట్టుకోండి. హౌ వీ షుడ్ లివ్ అవర్ లైఫ్స్, మన జీవితం ఎలా బతకాలి అనే క్వశ్చన్స్ని ఎథికల్ క్వశ్చన్స్ డీల్ చేస్తాయి. As we have seen, the answer to this question depends upon what
end or goal human beings should strive for, and this in turn depends upon what the standard of life ought to be. చాలా ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. పే 100% అటెన్షన్ హియర్. మనం ఎలా బతకాలి అనే క్వశ్చన్స్ని ఎథికల్ క్వశ్చన్స్ అన్నాం. ఎలా బతకాలి అని తెలుసుకునే ముందు వాట్ ఈజ్ ద ఎండ్ గోల్? మనిషి జీవితానికి ఎండ్ గోల్ ఏంటి? వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్? వాట్ ఆర్ వి ట్రైంగ్ టు అచీవ్ ఇన్ లైఫ్? దేనికోసం మనిషి ప్రయాణం చేస్తున్నాడు? ఎండ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అందుకని ఈ ఆన్సర్ దేని మీద డిపెండ్ అవుతుంది? వాట్ ఎండ్ ఆర్ గోల్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ స్ట్రైవ్ ఫర్. మనిషి దేనికోసం ప్రయత్నం చేయాలి? మనీ కోసమా? ప్లెజర్స్ కోసమా? హ్యాపీనెస్ కోసమా? పవర్ కోసమా? దేనికోసం మనిషి పోరాటం చేయాలి? దేన్ని గోల్గా పెట్టుకోవాలి? పెట్టుకున్న గోల్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి. మీరు పెట్టుకున్న గోల్ బట్టి మీ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలనేది చెప్తుంది. ఆ గోల్ అనేది ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మీద ఆధారపడుతుంది. ఇఫ్ యూ థింక్ పవర్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్, దెన్ యూ సీ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇఫ్ యూ సీ హ్యాపీనెస్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్, లైఫ్కి నువ్వు పెట్టుకునే స్టాండర్డ్స్ ఇంకోలా ఉంటాయి. కొంచెం ముందుకెళ్దాం. All the ancient Greek thinkers, including Socrates and Sophist, agreed that the ultimate end of human action should be happiness. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ కామన్. అందరూ ఫిలాసఫర్స్ కూడా ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. ఏంటది? మనిషి యొక్క ఎండ్ గోల్ ఏంటి? హ్యాపీనెస్. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? డిసగ్రిమెంట్ ఎక్కడొచ్చింది? వాట్ ఈస్ ద హ్యూమన్ స్టాండర్డ్ ఆఫ్ హ్యాపీనెస్? దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, స్టాండర్డ్ అని అర్థం చేసుకోకండి. ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది? ఎలా చేస్తే హ్యాపీనెస్ వస్తుంది? హ్యాపీనెస్ని మనం ఎలా మెజర్ చేస్తాం? సోఫిస్ట్ అంటాడు ప్లెజర్, మనీ, పవర్, డిజైర్స్, సెక్స్ ఇట్లాంటి వాటిలో హ్యాపీనెస్ ఉంటుంది. అవన్నీ రావాలంటే పవర్ ఉండాలి, అధికారం ఉండేవాడు ఏది కోరుకున్నా అది వచ్చేస్తుంది. ఏది కోరుకున్నా అది వస్తే మన కోరికలన్నీ తీరిపోతాయి. కోరికలన్నీ తీరిపోతే హ్యాపీనెస్ వస్తుందని చెప్పి సోఫిస్ట్లు అంటారు. మరి సోక్రటీస్ ఏమంటారు చూద్దాం. అర్థమైందా? వాళ్ళ యొక్క డెఫినిషన్ దగ్గర మారిపోయింది. ఇద్దరూ హ్యాపీనెస్ ఎండ్ గోల్ అని చెప్పారు, కానీ వాట్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ హ్యాపీనెస్? ఏది హ్యాపీనెస్? ఎలా ఉంటే హ్యాపీనెస్ వస్తుంది అనే విషయంలో దేర్ వాజ్ డిసగ్రిమెంట్ బిట్వీన్ సోక్రటీస్ అండ్ సోఫిస్ట్. ఇది క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోండి. వాట్ కాన్స్టిట్యూట్స్ హ్యాపీనెస్, వాట్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ హ్యాపీనెస్ అనే విషయంలో ఇద్దరికి డిసగ్రిమెంట్ అనేది వచ్చింది. అంతవరకు ఓకే. ఎథికల్ క్వశ్చన్స్ మనం ఎవాల్యుయేట్ చేయాలన్నారు, బాగానే ఉంది. ఇంతకు ముందు అంతా కూడా వాళ్ళేంటి ఎంపిరికల్ అబ్జర్వేషన్స్ ఎవాల్యుయేట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. అవి కాదు సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్. ఎథికల్ క్వశ్చన్స్ ఎవాల్యుయేట్ చేయాలి, మనిషి ఎలా బతకాలనేది ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళిద్దరు అన్నారు. అలాగే ఇద్దరు ఎండ్ గోల్ హ్యాపీనెస్ అనే చెప్పారు. కానీ ఆ హ్యాపీనెస్ని ఎలా మెజర్ చేస్తాం, దేని ద్వారా హ్యాపీనెస్ వస్తుంది అనే విషయంలో దేర్ వాజ్ డిసగ్రిమెంట్ బిట్వీన్ దీస్ two gentlemen. Both Socrates and the sophists maintained that virtue, another jargon, another key word, which they both claim to teach, ought to be the standard of happiness. ఇద్దరు ఏమంటున్నారు? వర్చు ఇద్దరు కూడా మేము టీచ్ చేస్తుంది అదే అన్నారు. అది స్టాండర్డ్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి అన్నారు. ఇక్కడ నుంచి కొంచెం సంక్లిష్టం అవుతుంది. యూ హ్యావ్ టు పే ఫుల్ అటెన్షన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఇట్. ఆపనా కంటిన్యూ చేయనా? అర్థమవుతుంది కదా? రెస్పాండ్ అవ్వండి. మన లైఫ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద జర్నీ. రైట్, వెరీ గుడ్. రైట్. సో సోక్రటీస్ అండ్ సోఫిస్ట్ ఇద్దరు ఏమన్నారు? వర్చు అనేది స్టాండర్డ్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వర్చు అంటే డిక్షనరీ డెఫినేషన్ తీయొద్దు. దిస్ ఈజ్ వేర్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. డిక్షనరీ డెఫినేషన్స్ వెంటనే అప్లై చేయకూడదు. వాల్యూ అంటే ఏం చెప్పాను మీకు? వే ఆఫ్ లైఫ్. ఎథిక్స్ అంటే ఏంటి? వే ఆఫ్ లైఫ్. వాల్యూ అనేది కరెక్టా తప్ప? వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్? దే ఆర్ ఎథికల్ క్వశ్చన్స్. ఎథిక్స్ హ్యాస్ టు డూ విత్ వాల్యూస్. ఇక్కడే పదం వాడారు,
మనిషి ఎండ్ గోల్ ఏమని చెప్పారు? హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది నీ ఎండ్ గోల్ అని చెప్పారు. ఈ హ్యాపీనెస్ రావాలి అంటే వర్చు ఏమని చెప్పారు? సారీ, వర్చు ఉంటే హ్యాపీనెస్ వస్తుంది అన్నారు. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ హ్యాపీనెస్. బట్ వాట్ ఈస్ వర్చు? దే ఈవెన్ agreed on the meaning of virtue also. What is the meaning of virtue there? It meant arete or excellence. Aritocracy అనే పదం విన్నారా? Arete is related to the word aristocracy, which originally meant rule by the excellent. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వర్చు ఈజ్ నథింగ్ బట్ ఎక్సలెన్స్. మళ్ళీ లింక్ పెట్టుకోండి. వీళ్ళిద్దరూ ఎండ్ గోల్ ఏమంటున్నారు? హ్యాపీనెస్. ఎండ్ గోల్ ఏంటి? హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఎలా వస్తుంది? వర్చు ఉంటే వస్తుంది. వర్చు అంటే ఏంటి? ఎక్సలెన్స్. సో ఎక్సలెన్స్ లీడ్స్ టు హ్యాపీనెస్ అని చెప్పి ఇద్దరు అన్నారు. కెన్ ఐ సే దిస్ ఈజ్ ద మీన్స్? హ్యాపీనెస్ అనే ఎండ్ని రీచ్ అవ్వడానికి మనకున్న మార్గం ఏంటి? వర్చు. వర్చు అంటే మీనింగ్ ఏంటి? ఎక్సలెన్స్. వెన్ వి అచీవ్ ఎక్సలెన్స్ వీ ఫీల్ హ్యాపీ అని ఇద్దరు అన్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. సో లెట్స్ లుక్ ఎట్ దట్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో చాలా చాలా ఇంపార్టెంట్. వర్చు, ఎక్సలెన్స్. ఎక్కడ వర్చు చూసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇమీడియట్గా మైండ్లో మీరు ఏం రీప్లేస్ చేయాలి? ఎక్సలెన్స్తో రీప్లేస్ చేయాలి. ఇంకా లోతుకెళ్తే హ్యాపీనెస్ అనే ఎండ్ గోల్ని అచీవ్ చేయడానికి మనం ఎంచుకున్న మార్గం, సోఫిస్టులు చెప్పిన మార్గం మరియు సోక్రటీస్ చెప్పిన మార్గం కూడా వర్చు లేదా ఎక్సలెన్స్. ఎటువంటి ఎక్సలెన్స్? అందులో మళ్ళీ డెఫినేషన్స్ మారిపోతాయి. ఇప్పటికీ ఇద్దరు ఒకే ప్లేట్ మీద ఉన్నారు. దే ఆర్ స్టిల్ ఆన్ ద సేమ్ ఫుట్. ఒకే అడుగు మీద ఉన్నారు ఇద్దరు కూడా. ద గ్రీక్స్ ఎంప్లాయిడ్ దిస్ ఐడియా ఆఫ్ వర్చు వెరీ బ్రాడ్లీ అండ్ కాంప్రహెన్సివ్లీ టు డిస్క్రైబ్ ఎ వెరైటీ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. వర్చు అనే పదాన్ని గ్రీక్స్ ఎలా వాడారో చూడండి. They would say, for example, the virtue of a shoemaker is his ability to know and use his materials to produce a fine product. The virtue of an athlete is his ability to use his body to its fullest potential. In other words, virtue was the measure of person's ability to perform well a specific function in life. గ్రీకులు దాన్ని ఎలా వాడారు? నీ ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఇఫ్ ఐ టీచ్ వెల్, దట్ ఈస్ మై ఎబిలిటీ, దట్ ఈస్ మై వర్చ్యూ, దట్ ఈస్ మై ఎక్సలెన్స్. ఒక షూ మేకర్కి ఏంటి? హిజ్ ఎబిలిటీ టు మేక్ ఫైన్ షూస్ ఈస్ హిజ్ వర్చ్యూ, ఈస్ హిజ్ నాలెడ్జ్. అండ్ గ్రీక్స్ బిలీవ్డ్ ది అల్టిమేట్ ఎండ్ ఆఫ్ వర్చ్యూ ఏంటి? హ్యాపీనెస్. ఇందాకే చెప్పాను, అల్టిమేట్ గోల్ ఏంటి? హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ ఎలా వస్తుంది? వర్చ్యూ ద్వారా వస్తుంది. ఇఫ్ దిస్ ఈజ్ ద ఎండ్, దిస్ ఈజ్ ద మీన్స్. సో వర్చ్యూ ఈజ్ నథింగ్ బట్ ఎక్సలెన్స్. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎబిలిటీ, పర్సన్స్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఎ టాస్క్, ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ లైఫ్లో చేయడాన్ని ఎక్సలెన్స్ అంటారు, వర్చ్యూ అంటారు. ఆ వర్చ్యూ ఉంటే హ్యాపీగా ఉంటారండి. చూడండి, ఏ షూ maker who cannot make good shoes, an athlete who cannot perform well will not be fulfilled and therefore will not be happy. షూ మేకర్ మంచి షూ చేయలేకపోతున్నావు, హ్యాపీగా ఉండడు. చేయలేకపోతున్నాననే అసంతృప్తి ఉండిపోతుంది, ఫుల్ఫిల్మెంట్ ఉండదు. అథ్లీట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, టీచర్ సరిగ్గా టీచ్ చేయలేకపోతున్నాడు. సో దెర్ ఇస్ నో ఫుల్ఫిల్మెంట్, సో దెర్ ఇస్ నో హ్యాపీనెస్. ఆర్ యూ సీయింగ్ ద లింక్ బిట్వీన్ మీన్స్ అండ్ ఎండ్స్? హ్యాపీనెస్ అనే ఎండ్ రీచ్ అవ్వడానికి మనకు కావాల్సిన మీన్స్ ఏంటి? వర్చ్యూ. వర్చ్యూ అంటే ఏంటి? ఎక్సలెన్స్. ఇన్ అదర్ వర్డ్స్, యువర్ ఎబిలిటీ టు పర్ఫామ్. నువ్వు చక్కగా పర్ఫామ్ చేసి సాధించావు అనుకో, మంచి ప్రొడక్ట్ వస్తుంది. నీ ఎక్సలెన్స్ చూపించావు, నీ ఫుల్ఫిల్మెంట్ వచ్చింది, అనుకున్న అవుట్పుట్ వచ్చింది, యూ ఫీల్ హ్యాపీ. సో ఎక్సలెన్స్ లీడ్స్ టు హ్యాపీనెస్. Is it clear?
ఇక్కడతో స్టోరీ ఆగదు, ఇది ఇంకా ఫర్దర్ రిఫైన్ అవుతుంది. అల్టిమేట్గా ఇంతేనా సార్? కాదు, ఇంకా చాలా కథ ఉంది, చాలా చాలా కథ ఉంది. మీరు బయటికి చెప్పకపోవచ్చు కానీ ఆ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇట్ డస్ నాట్ అపియర్ ఫ్రమ్ దీస్ ఎగ్జాంపుల్స్ టు బి స్ట్రిక్ట్లీ అండ్ ఎథికల్ స్టాండర్డ్. అదేంటి సార్, మంచి చెడు ఎలా బతకాలి ఏం చేయాలని మనం మాట్లాడుతున్నాం? అల్టిమేట్గా మీరు ఆక్యుపేషన్ దగ్గర తెచ్చేసారు. అంటే ఎవడన్నా బాగా చెప్పులు కుడితే వర్చ్యూ ఉంది, హ్యాపీగా ఉన్నాడు. బాగా కుట్టకపోతే హ్యాపీగా. అంటే ఒక ఆక్యుపేషన్ బట్టి మీరు డిసైడ్ చేస్తారా హ్యాపీనెస్ అని చెప్పి? మనకు అనిపిస్తుందా లేదా మనసులో? షుడ్ ఐ మేక్ గుడ్ షూస్ మే ఆర్ మే నాట్ బి అన్ ఎథికల్ క్వశ్చన్. అంతేనా? ఎథికల్ క్వశ్చన్స్ ఏంటి? ఐ షుడ్ మేక్ గుడ్ షూస్, అలా అనిపిస్తుందా మీకు? ఐ షుడ్ రెస్పెక్ట్ పేరెంట్స్, లుక్స్ లైక్ ఎన్ ఎథికల్ క్వశ్చన్. ఐ షుడ్ మేక్ గుడ్ షూస్ డజంట్ లుక్ లైక్ ఎన్ ఎథికల్ క్వశ్చన్ కదా. కానీ మరి అంత నారో డెఫినేషన్ ఎందుకు ఇచ్చారు దానికి? చూద్దాం. బట్ వర్చ్యూ డస్ బికమ్ ఎన్ ఎథికల్ స్టాండర్డ్. వర్చ్యూ కూడా ఎథికల్ స్టాండర్డ్ అవుతుంది ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ యూజ్ టు జడ్జ్ హౌ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్. అంటే మనిషి ఎలా బతకాలి అని జడ్జ్ చేయడానికి మనం వర్చ్యూని ఉపయోగిస్తే, ఎక్సలెన్స్ని ఉపయోగిస్తే, అప్పుడు నేరో ఆక్యుపేషనల్ టర్మ్స్లో కాకుండా మనిషి ఎలా బతకాలి అని చెప్పి మనం నాలెడ్జ్ని ఉపయోగిస్తే, వర్చ్యూని ఉపయోగిస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్నెస్ ఆర్ ఎవిల్నెస్, అప్పుడు అది ఎథికల్ స్టాండర్డ్ అవుతుంది. మనం ఎలా బతకాలి అనే విషయం గురించి వర్చ్యూ మాట్లాడాలి, ఏ పని చెయ్యాలి ఎలా చెయ్యాలి కాదు. ఆక్యుపేషనల్ టర్మ్స్లో మాట్లాడకూడదు. ఇట్ షుడ్ టాక్ సంథింగ్ మోర్. అప్పుడు సోక్రటీస్ ఏమన్నారు చూడండి. దిస్ ఈజ్ వై సోక్రటీస్ కేమ్ టు ఇన్సిస్ట్ దట్ దెర్ ఈస్ సచ్ ఎ థింగ్ యాజ్ మోరల్ ఎక్సలెన్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో చూడండి. వర్చ్యూ ఫస్ట్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ హ్యాపీనెస్ ఈజ్ యువర్ ఎండ్ గోల్. దానికోసం కావాల్సిన స్టాండర్డ్ ఏంటి? వర్చ్యూ. ఇద్దరు ఈ విషయంలో ఒప్పుకున్నారు. వర్చ్యూకి ఇంకొక పేరేంటి? ఎక్సలెన్స్, ఎరిటీ ఆర్ ఎక్సలెన్స్. ఇంకో పేరు దీనికి, ఇంకో రకంగా ఆక్యుపేషనల్ టర్మ్స్లో చూస్తే ఏంటి? ఎబిలిటీ టు పర్ఫామ్. ఇఫ్ యూ ఓన్లీ లుక్ ఎట్ ఆక్యుపేషనల్ టర్మ్స్, ఎబిలిటీ టు పర్ఫామ్. అండ్ దిస్ డెఫినేషన్ ఈస్ నారో డెఫినేషన్ అయిపోయింది, ఓన్లీ ఆక్యుపేషనల్ టర్మ్స్లో చూసారు. అందుకని సోక్రటీస్ ఏమన్నారు? ఎటువంటి ఎక్సలెన్స్? మోరల్ ఎక్సలెన్స్. ఈ మోరల్ ఎక్సలెన్సే మనకి లిమిటెడ్ హ్యాపీనెస్ ఆఫ్ పర్ఫార్మింగ్ వెల్ ఒకటే కాదు, కంప్లీట్ హ్యాపీనెస్ ఆఫ్ లివింగ్ లైఫ్ వెల్ అనేది ఇస్తుంది అంటారు. మీరు ఒక్క ఎబిలిటీ టు పర్ఫామ్ ఒక్కటే వర్చ్యూ అనుకుంటే మీకు నారో హ్యాపీనెస్, అంటే నువ్వు చేసిన పనిలో హ్యాపీనెస్ మాత్రమే వస్తుంది. నీకు పూర్తి స్థాయిలో హ్యాపీనెస్ రావాలి అంటే నీకు మోరల్ ఎక్సలెన్స్ ఉండాలి అంటారు. ఈ మోరల్ ఎక్సలెన్స్ని తర్వాత ఆయన ఏమంటారు? నాలెడ్జ్. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనే నాలెడ్జ్ నీకు వచ్చినప్పుడు నీ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది, నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్పి సోక్రటీస్ తర్వాత చెప్తారు. నేను కొంచెం ముందుకు చెప్పాను మీకు. సో హీఈస్ నాట్ లుకింగ్ ఎట్ ఎక్సలెన్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ టర్మ్స్, బట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మొరాలిటీ. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పే మొరాలిటీ ఉంటే, ఆ నాలెడ్జ్ ఉంటే నీకు హ్యాపీనెస్ వస్తుందని చెప్పి సోక్రటీస్ చెప్పడం జరిగింది. క్లియర్ ఆర్ నాట్? అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఏంటా ప్రాబ్లం? ఒక మంచి షూ చేయడం ఎలాగా అని చెప్పినప్పుడు ఏది గుడ్ నాలెడ్జ్ అని చెప్పి అందరూ ఒప్పేసుకుంటారు. షూ చేయాలి, మంచి షూ చేయాలంటే ఇలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఇలాంటి నాలెడ్జ్ ఉండాలని ప్రతి వాళ్ళు అగ్రీ అవుతారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మచ్ మోర్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆఫ్ లివింగ్ ఏ గుడ్ లైఫ్, ఎలా బతకాలి అని చెప్పినప్పుడు అందరూ ఒకే మాట మీద ఉండరు. ఒకళ్ళేమో ఎలా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది ఎలా బతకాలంటారు, ఇంకొకళ్ళేమో ఇంకోలా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది బతకాలని చెప్పి అంటారు. అందరూ ఒకే మాట మీద రారు. ఫస్ట్ కేసులో ఫెయిల్యూర్ టు నో వాట్ వర్చ్యూ ఈజ్ సింప్లీ సోర్ ఫీట్. అంటే మనకి వర్చ్యూ లేదనుకోండి,
నాలెడ్జ్ లేదనుకోండి, షూ మేకర్కి ఏమవుతుంది, సరైన షూ తయారు చేయలేడు, సో కాళ్ళు అనేవి సోర్ అయిపోతాయి. సెకండ్ కేసులో అన్ఫుల్ఫిల్డ్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, మంచి షూ తయారు చేసే నాలెడ్జ్ నాకు లేకపోతే మంచి షూస్ తయారవ్వవు, సో నా కాళ్ళు ఇబ్బంది పడతాయి. మంచి లైఫ్ బతికే నాలెడ్జ్ నాకు లేకపోతే మంచి లైఫ్ నేను బతకలేను. అన్ఫుల్ఫిల్డ్ లైఫ్, సంతృప్తి లేని వెలితితో ఉన్న లైఫ్ నేను బతకాల్సి వస్తుంది. అన్హ్యాపీ అండ్ అన్ఫుల్ఫిల్డ్ లైఫ్ నేను బతకాల్సి వస్తుంది. సో ఏది ఇంపార్టెంట్, షుడ్ వి లుక్ స్టఫ్ ఇన్ ద నారో ఆక్యుపేషనల్ టర్మ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్? అందుకే మనం ఎటువంటి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి? ఎ నాలెడ్జ్ విచ్ టెల్స్ అస్ హౌ టు లివ్ హ్యాపీలీ. అందుకని అటువంటి నాలెడ్జ్ కోసం మనం వెళ్ళాలి. ఒక ప్రొఫెషన్ ఎలా చేయాలని చెప్పే నాలెడ్జ్ నీకు పూర్తి స్థాయిలో ఆనందాన్ని ఇవ్వదు. ఎలా బతకాలి అని చెప్పే నాలెడ్జే మనకి పూర్తి స్థాయి నాలెడ్జ్, హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. దట్ పీపుల్ షుడ్ నో హౌ టు మేక్ షూస్ అండ్ నాట్ నో హౌ టు మేక్ లైఫ్ ఫుల్ఫిల్డ్ ఈజ్ అబ్సర్డ్ అండ్ ట్రాజిక్. షూస్ ఎలా చేయాలో తెలుసుకోవాలి, కానీ లైఫ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలుసుకోకపోవడం అనేది అబ్సర్డ్, రిడిక్యులస్, ట్రాజిక్. అది మంచిది కాదు. ఆక్యుపేషన్ కాదు, లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫుల్ఫిల్డ్ లైఫ్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అంటే సంతృప్తితో కూడిన జీవితం, పూర్తి స్థాయి తృప్తితో కూడిన జీవితం అనేది ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అది తెలియాలి, అది ఉండాలి మనిషికి అని చెప్పి సోక్రటీస్ అంటారు. ఆ నాలెడ్జ్ మనం ఎక్వైర్ చేయాలి అని చెప్పి సోక్రటీస్ అంటారు. నాట్ నారో ఆక్యుపేషనల్ టర్మ్స్లో ఎక్వైర్ చేసే నాలెడ్జ్ కాదు. హియర్ వీ మస్ట్ యాడ్ అనదర్ డైమెన్షన్ టు అవర్ డిస్కషన్ ఆఫ్ ఎథిక్స్. ఏంటది? పొలిటికల్ డైమెన్షన్. దీస్ క్వశ్చన్స్ ఆర్ ఇంటిమేట్లీ కనెక్టెడ్. పే ఫుల్ అటెన్షన్. ఒక కొత్త పదం వచ్చేసరికి మీరు అటెన్షన్ డబల్ చేయాలి. ఎథిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్, ఎలా బతకాలి, ఏది కరెక్ట్, ఏది తప్పు, దేని అల్టిమేట్ గోల్ ఏంటి? హ్యాపీనెస్. హ్యాపీనెస్ చేయాలంటే, హ్యాపీనెస్ రావాలంటే ఏం కావాలి? నాలెడ్జ్, సారీ వర్చ్యూ. వర్చ్యూ అంటే ఏంటి? ఎక్సలెన్స్. ఎటువంటి ఎక్సలెన్స్? ఆక్యుపేషనల్ ఎక్సలెన్సా, మోరల్ ఎక్సలెన్సా? ఈయనేమంటారు? మోరల్ ఎక్సలెన్స్ అంటారు. మోరల్ ఎక్సలెన్స్ని మనం ఏమనొచ్చు? నాలెడ్జ్ అని కూడా అనవచ్చు. ఇవన్నీ ఏంటి? ఎథిక్స్. అయితే ఎథిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకటి వస్తుంది ఆటోమేటిక్గా. ఏంటది? పొలిటికల్ డైమెన్షన్. ఎందుకు వస్తుంది పొలిటికల్ డైమెన్షన్? మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, రూల్స్ ఏంటి? ఎథిక్స్. పొలిటీషియన్ ఏం చేస్తాడు? ప్రజలకు ఏం చెయ్యాలి, ఎలా ఉంచాలి, వాట్ షుడ్ బి ద రూల్, వాట్ షుడ్ వి డూ? ప్రతి నిమిషం కూడా పొలిటీషియన్ హీ హ్యాస్ టు మేక్ డెసిషన్స్, హీ హ్యాస్ టు డిసైడ్ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ కరెక్ట్. నౌ నరేంద్ర మోదీ ఫేసెస్ దిస్ పొలిటికల్ అండ్ ఎథికల్ క్వశ్చన్. ఏంటది? షుడ్ వి ఎక్స్పోర్ట్ వ్యాక్సిన్స్ టు అదర్ కంట్రీస్ ఆర్ నాట్? ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎథికల్ క్వశ్చన్. సో పొలిటికల్కి ఎథికల్ డైమెన్షన్ వచ్చింది, ఎథిక్స్కి పొలిటికల్ డైమెన్షన్ వచ్చింది. రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేయాలి? ఇట్ ఈస్ బోత్ అన్ ఎథికల్ క్వశ్చన్. వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్? ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్. అర్థమవుతుందా మీకు? మనిషి ఇండివిజువల్గా బతకట్లేదు, ఒక సొసైటీలో బతుకుతున్నాడు. అండ్ సొసైటీ ఈజ్ బీయింగ్ గవర్న్డ్ అండ్ దెర్ ఈస్ సమ్మన్ హూ ఈస్ గవర్నింగ్ దిస్ సొసైటీ. పాలిస్తున్నారు, పాలకులు ఉన్నారు. అది డెమోక్రసీ ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళు కావచ్చు, లేదా రాజరికం ద్వారా రాజ్యం వెళ్తున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిపాలిస్తున్నారు. పరిపాలించినప్పుడు వాళ్ళు ప్రతి క్షణం కూడా డెసిషన్స్ తీసుకోవాలి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం కావాలి, ఆలోచనలు ఉంటాయి. ఎథికల్ క్వశ్చన్స్ కూడా అంతే కదా, ఎలా బతకాలి, ఎలా ఉండాలి. పొలిటికల్ క్వశ్చన్స్ కూడా అంతే, ప్రజలకు ఏం చేయాలి, సొసైటీని ఎలా ఆర్డర్లో పెట్టాలి. సిమిలర్, అందుకే ఆ డైమెన్షన్ యాడ్ చేసుకోండి. అందుకే మీకు ఎథిక్స్ నుంచి పొలిటికల్ ఫిలాసఫీ కూడా వచ్చేసింది. అందుకే సోక్రటిక్ ఫిలాసఫీ అనేది మోర్ ఆఫ్ ఎథిక్స్, నాట్ పొలిటికల్. కానీ తర్వాత వచ్చే ప్లేటోనిక్ ఫిలాసఫీ ఈజ్ మోర్ ఆఫ్ పొలిటికల్ అండ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ఎథిక్స్. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ లింక్. మనీ ఒక ఇండివిజువల్ లెవెల్లో మీరు ఆలోచిస్తే ఎథికల్, ఒక సొసైటీ లెవెల్లో మీరు ఆలోచిస్తే పొలిటికల్. పీపుల్ డు నాట్ లివ్ యాజ్ ఇండివిజువల్స్ ఆన్ డిజర్టెడ్ ఐలాండ్స్. ఎక్కడో ఐలాండ్స్లో అందరికీ దూరంగా బతకరు. హౌఎవర్ దే లివ్ అమాంగ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ పొలిటికల్ కమ్యూనిటీస్ ఇన్ విచ్ పొలిటికల్ డెసిషన్స్ మస్ట్ బి మేడ్. వెన్ ఐ సే పొలిటికల్ కమ్యూనిటీస్, వాట్ డూ వీ మీన్?
ఒక ట్రైబ్ కావచ్చు, అంటే మనకి తండాలు ఉంటాయి అక్కడ కావచ్చు, విలేజెస్ కావచ్చు, సిటీస్ కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ప్రతి చోట ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. విలేజ్లో ఒక సర్పంచ్ ఉంటారు, రాష్ట్రానికి ఇప్పుడైతే సీఎం ఉంటారు, దేశానికి ప్రధానమంత్రి మన ఇప్పటి తరంలో. అలాగే అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు, ఆ టైంలో ఎవరు ఉండేవాళ్ళు, దాని ప్రకారం అనమాట. సో ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు ఏ సిస్టమ్. అది ఇండివిజువల్గా ఎవరి మటుకాలు బతికేరు, ఒక సిస్టంలో నువ్వు భాగం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ పొలిటికల్ డెసిషన్స్ ఇన్వాల్వ్ క్వశ్చన్స్ ఆఫ్ ది ఆర్ట్ వెరైటీ, అంటే షుడ్ వెరైటీ. ఇలా చేయాలా, అలా చేయాలా. షుడ్ వి మేక్ లాస్ అగెన్స్ట్ అబార్షన్ వ్యతిరేకంగా లా చేయాలా వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో చూడండి, బొర్ఖా సిస్టమ్ ఉంటుంది చూడండి, ముస్లిమ్స్ వేసుకుంటారు, అది రద్దు చేయాలా లేదా, ఆ సిస్టమ్ని బ్యాన్ చేయాలా, ఇట్స్ అ పొలిటికల్ డెసిషన్. వార్కి వెళ్ళాలా వద్దా, ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్కి డెసిషన్ తీసుకోవాలి, యుద్ధం కంటిన్యూ చేయాలా ఆపాలా, యుద్ధానికి వెళ్ళాలా వద్దా. దీస్ ఆర్ టిపికల్ పొలిటికల్ క్వశ్చన్స్ దట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ పీపుల్ ఫర్ గుడ్ ఆర్. ఈ పొలిటీషియన్స్ తీసుకునే ఈ డెసిషన్స్ అనేవి ప్రజల్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఇండివిజువల్ లెవెల్లో మనిషి ఎలా అయితే డెసిషన్స్ తీసుకుంటాడో, పొలిటికల్ సొసైటీ లెవెల్లో పొలిటీషియన్స్ కూడా డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. అందుకే వీ హ్యావ్ టు యాడ్ దట్ డైమెన్షన్ టు అవర్ డిస్కషన్ ఆఫ్ ఎథిక్స్. Sophists argued that virtue in general is the ability to acquire those things that people agree to give pleasure. చెప్పేసాను స్టార్టింగ్లోనే మీకు. సోఫిస్ట్లు ఏమన్నారు, మనకి ప్లెజర్ ఏదైతే ఇస్తాయో, ఏంటవి, వెల్త్, గౌరవం, స్టేటస్ అండ్ సో ఆన్, ఈ ప్లెజర్ ఏవైతే ఇస్తాయో వాటిని ఎక్వైర్ చేసే ఎబిలిటీ. వాళ్ళ దృష్టిలో వర్చ్యూ ఏంటి, ది ఎబిలిటీ టు ఎక్వైర్ దోస్ థింగ్స్ దట్ పీపుల్ అగ్రీ గివ్ ప్లెజర్, అండ్ దట్ పొలిటికల్ వర్చ్యూ in particular is the ability to acquire these things by successful use of power. Pay full attention to this sentence. సోఫిస్ట్లు ఏమంటున్నారు చూడండి, అల్టిమేట్ గోల్, మళ్ళీ కనెక్ట్ చేస్తాను, అల్టిమేట్ గోల్ హ్యాపీనెస్. అల్టిమేట్ గోల్ హ్యాపీనెస్ కావాలంటే ఉండాల్సింది వర్చ్యూ. వాట్ ఈస్ ద సోఫిస్ట్స్ డెఫినేషన్ ఆఫ్ వర్చ్యూ? ఇట్ ఈస్ యువర్ ఎబిలిటీ టు ఎక్వైర్ థింగ్స్ విచ్ గివ్ యూ ప్లెజర్, విచ్ గివ్స్ యూ హ్యాపీనెస్. లింక్ చూడండి. సోఫిస్ట్ల భావన ఏంటంటే హ్యాపీనెస్ అనేది ప్లెజర్ నుంచి వస్తుంది. ప్లెజర్ అంటే కోరికల్ని తీర్చుకోవడం, డిజైర్ని తీర్చుకోవడం. ప్లెజర్ని అందరూ ఏవైతే ప్లెజర్ అని అనుకుంటారో అవే ప్లెజర్ అన్నాడు. ఏంటవి, వెల్త్, సంపద ఉండడం, ఆనర్, సొసైటీలో పెద్ద పొజిషన్లో గౌరవంలో ఉండడం, స్టేటస్, ఇట్లాంటివి మనకి ప్లెజర్ ఇస్తాయి. ఈ ప్లెజర్ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది. ఈ ప్లెజర్ రావాలంటే ఈ థింగ్స్ ఉండాలి. ఈ థింగ్స్ కావాలంటే వాటిని ఎక్వైర్ చేసే ఎబిలిటీ ఉండాలి. ఎక్వైర్ చేసే ఎబిలిటీయే వర్చ్యూ అని సోఫిస్టులు దీన్ని డిఫైన్ చేశారు. అర్థమైందా? దానికి పొలిటికల్ వర్చ్యూ అని ఎందుకన్నారు? పొలిటికల్ ఎబిలిటీ. ఏం ఎబిలిటీ? ఎబిలిటీ టు ఎక్వైర్ దీస్ థింగ్స్ బై సక్సెస్ఫుల్ యూస్ ఆఫ్ పవర్. అర్థమైందా? ఈ ఎబిలిటీ ఏదైతే ఉందో, థింగ్స్ని ఎక్వైర్ చేసే ఎబిలిటీ ఎటువంటిది? పవర్ నుంచి. పవర్ ఎలా వస్తుంది? పొలిటికల్గా మనం మంచిగా పర్ఫామ్ చేస్తే, మంచిగా నేర్చుకుంటే పవర్ వస్తుంది. పవర్ నుంచి ఎబిలిటీ టు ఎక్వైర్ దీస్ థింగ్స్ వస్తాయి. ఏంటవి? వెల్త్, ఆనర్, స్టేటస్. అది వస్తే నీకేమొస్తుంది? ప్లెజర్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ప్లెజర్ ఫుల్ఫిల్ అయితే ఏమవుతుంది? హ్యాపీనెస్ వస్తుంది అని ఎవరన్నారు? సోక్రటీస్ అన్నారా? నో. హూ సేస్ దిస్? సోఫిస్ట్స్. సోఫిస్టులు ఎలా చెప్తున్నారు? ఇఫ్ ద ఎండ్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ ది ఎక్విజిషన్ ఆఫ్ పవర్ యాజ్ ద సోఫిస్ట్స్ బిలీవ్డ్, then virtue of a politician is simply his ability to master the techniques of attaining it. సోఫిస్ట్లు ఏమంటున్నారు? పొలిటీషియన్ యొక్క ఎండ్ గోల్ ఏంటట? పవర్. పవరే ఎండ్ గోల్ అయితే మరి వర్చ్యూ ఏంటి? దానికి మీన్స్ ఏంటి? ఆ పవర్ని తెచ్చుకునే ఎబిలిటీ. చూడండి, ఇక్కడ మీకు ఇన్సెప్షన్ సినిమా చూసినట్టు లేయర్స్ వేసుకోవాలి మైండ్లో లేయర్స్ పడాలి. ఒక లేయర్ ఆల్రెడీ చెప్పాను, ఏంటా లేయరు? హ్యాపీనెస్. కావాల్సింది వర్చ్యూ.
వర్చు ఎలా వస్తుంది? వర్చు ఎలా వస్తుంది? ఎబిలిటీ టు వాట్? ఎక్వైర్ థింగ్స్. ఇది చేస్తే ఏమొస్తుంది? ప్లెజర్ వస్తుంది. అండ్ ప్లెజర్ ప్రొడ్యూసెస్ హ్యాపీనెస్. ఇది ఒక లేయర్. దీనికి కింద లేయర్కి రండి. ఎబిలిటీ ఎలా వస్తుంది? పవర్ నుంచి. ఈ నెక్స్ట్ లేయర్లో పవర్ని ఎండ్ గోల్. ఈ పవర్ రావడానికి మళ్ళీ వర్చు ఉంటుంది కదా, ఇక్కడ ఇది ఎండ్ గోల్. లైఫ్లో ఎండ్ గోల్ ఏంటి? హ్యాపీనెస్. ఈ ఎండ్ గోల్ సాధించడానికి నీకేం కావాలి? వర్చు కావాలి. ఏంటా వర్చు? ఎబిలిటీ టు ఎక్వైర్ థింగ్స్ దట్ గివ్ యూ ప్లెజర్. ఈ ఎబిలిటీ ఎలా వస్తుంది? త్రూ పవర్. అంటే ఈ ఎబిలిటీ కావాలంటే ఈ పవర్ అనే ఎండ్ గోల్కి మనం రీచ్ అవ్వాలి. ఈ పవర్ అనే ఎండ్ గోల్కి ఎలా రీచ్ అవుతాం? అగైన్ దానికి ఒక మీన్స్, దానికి ఒక మార్గం వర్చు. ఏంటా మార్గం? అగైన్ ది ఎబిలిటీ ఆర్ టెక్నిక్స్. ఎబిలిటీ టు మాస్టర్ ది టెక్నిక్స్ ఆఫ్ అటైనింగ్ పవర్. అంటే పవర్ని అటైన్ చేసే టెక్నిక్స్ని బిల్డ్ చేసుకోవడం. ఎబిలిటీ టు మాస్టర్ ది టెక్నిక్స్ ఆఫ్ పవర్. అర్థమైందా? రెండో లేయర్ ఇది. అక్కడ అది ఎండ్ గోలు, ఇక్కడ ఇది ఎండ్ గోలు. సో సోఫిస్ట్లు ఏమంటారు? ఇది కదా చార్ట్ ఇది. సో పవర్ నీకు రావాలి అంటే నీకు టెక్నిక్స్ రావాలి. ఈ టెక్నిక్స్ నేను నేర్పిస్తాను అంటాడు సోఫిస్ట్. I will teach you those techniques which will help you to get into power, which will help you to acquire things, which will give you pleasure, which will give you ultimate human goal of happiness అని చెప్పి సోఫిస్ట్ అంటున్నాడు. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? చాలా ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. సో ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ మీరు చక్కగా వినేస్తే పిఎస్ఐఆర్లో, తర్వాత అంతా కేక్ వాక్. సోక్రటీస్, ప్లేటో, ఈ 2 బాగా అర్థమైపోతే ఇంకా టక్క 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 కొట్టేయచ్చు. ఎందుకంటే కాన్సెప్చువల్ ఫౌండేషన్ మీకు ఇక్కడ పడిపోతుంది. ఈ పదాలన్నీ మీకు ఇంట్రడ్యూస్ అయిపోతాయి. అండ్ యు ఆర్ మాస్టరింగ్ నౌ. వన్స్ యూ మాస్టర్ ఎవ్రీథింగ్, నథింగ్ కెన్ స్టాప్ యూ. Interestingly, sophists were the first teachers of rhetoric. What is rhetoric? స్పీచ్. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా ఇచ్చే స్పీచెస్ని రెటారిక్ అంటారు. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ వెల్. ఎందుకు? ఏ పొలిటీషియన్ షుడ్ హ్యావ్ ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ వెల్. తనకి ఆర్ట్ ఉండాలి. పొలిటీషియన్ ఎలా అవుతాడు? పవర్లోకి ఎలా వస్తాడు? బై స్వేయింగ్ పీపుల్స్ ఒపీనియన్. ప్రజల యొక్క ఒపీనియన్ని తనకి అనుకూలంగా మార్చుకోవడం ద్వారా తను పొలిటీషియన్ అవుతాడు, పవర్లోకి వస్తాడు. అంటే పొలిటీషియన్కి ఉండాల్సిన టెక్నిక్ ఏంటి? ఎబిలిటీ ఏంటి? వర్చ్యూ ఏంటి? రెటారిక్. అండ్ దట్స్ వాట్ వీ టీచ్ యూ అని చెప్పి సోఫిస్ట్లు అంటున్నారు. దే సా ఇట్ as the most important technique for gaining power because it gave the politician the means to sway public opinion to his side. పబ్లిక్ ఒపీనియన్ని తన వైపు తిప్పుకోవడానికి అవసరమైన వెపన్ ఏంటి? రెటారిక్. అండ్ దే టాట్ రెటారిక్ టు దీస్ వెల్దీ గ్రీక్ యూత్. డబ్బున్న గ్రీక్ యువతకి ఆయన ఏం టీచ్ చేశారు? రెటారిక్ టీచ్ చేయడం అనేది జరిగింది. For this reason, political education of young men who came to sophists included lessons in rhetoric. స్పీచెస్ ఇవ్వడం ఎలాగా, ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ విషయంలో వాళ్ళు లెసన్లు పెట్టారు. అండ్ రెటారిక్ వాజ్ కన్సిడర్డ్ ఏ ప్రైమ్ కాంపోనెంట్ ఆఫ్ పొలిటికల్ వర్చ్యూ. వర్చ్యూ అంటే ఏంటి? మీన్స్. గోల్ ఏంటి ఇక్కడ? పవర్. సెకండ్ లేయర్ గుర్తుంచుకోండి, పవర్ అనేది ఇక్కడ గోల్. ఈ పవర్ అనే గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన మీన్స్ ఏంటి? వర్చ్యూ. ఏంటా వర్చ్యూ? రెటారిక్. అండ్ దట్ ఈస్ ద ప్రైమ్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ వర్చ్యూ. వర్చ్యూని మీరు ఎలా తీసుకోవాలి? ఎక్సలెన్స్, ఇంకా ఎబిలిటీ, ఇంకా సింపుల్గా బ్రాడ్గా మీన్స్. మీన్స్ అంటే మార్గం. దేనికి మార్గం? గోల్కి, ఎండ్ గోల్కి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గోల్ ఏంటి? హ్యాపీనెస్. ఇప్పుడు మాట్లాడుతున్న పొలిటికల్ గోల్ ఏంటి? పవర్. సో పొలిటికల్గా తీసుకున్న ఎండ్ గోల్ పవర్ అయితే దాన్ని రీచ్ అవ్వడానికి అవసరమైన మీన్స్ ఏంటి? వర్చ్యూ. ఆ వర్చ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి?
రెటారిక్. ఎందుకు? దట్ విల్ స్వే పబ్లిక్ ఒపీనియన్ టు యువర్ సైడ్. ప్రజల ఒపీనియన్ని మన వైపు మార్చేది మన స్పీచే. సో ది సోఫిస్ట్స్ డెఫినేషన్ ఆఫ్ వర్చ్యూ clearly implies a particular conception of society and politics and a corresponding view of nature. సోఫిస్టులు వర్చ్యూని ఎలా డిఫైన్ చేశారు? రెటారిక్ ఉండాలి అన్నారు. రెటారిక్ ఉంటే ఏమొస్తుందన్నారు? పవర్ వస్తుంది అన్నారు. పవర్ వస్తే ఏమొస్తుందన్నారు? ఎబిలిటీ వస్తుంది అన్నారు. ఏంటా ఎబిలిటీ? టు అక్వైర్ థింగ్స్. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్? థింగ్స్ విచ్ గివ్ యూ ప్లెజర్. వై డూ వీ నీడ్ దిస్ ప్లెజర్? బికాస్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్. దట్స్ వాట్ దిస్ సోఫిస్ట్ ఈజ్ సేయింగ్. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వీళ్ళ వ్యూ ప్రకారం సొసైటీని వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఆలోచించండి ఒకసారి. ఎక్కడైనా సరే సొసైటీలో ఎలా ఉండాలి, రాష్ట్రానికి ఇది మంచిది, దేశానికి ఇది మంచిది అనే మాటలు వస్తున్నాయా? వీళ్ళు ఇండివిజువల్ లెవెల్లో మాట్లాడుతున్నారు. నేను నీకు జనాల్ని ఎలా కన్విన్స్ చేయాలో నేర్పిస్తాను, మంచిగా మాట్లాడి నీకు పదవి ఎలా రప్పించాలో. దే ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద సొసైటీ, దే ఆర్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ ద ఇండివిజువల్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దిస్ ఈజ్ ది ప్రైమ్ డైకోటమీ difference between sophist and Socrates. The sophist view holds the society and the state are conventional. Very important word. Conventional అంటే అర్థం ఏంటి? మీరు డిక్షనరీ మీనింగ్ తేవద్దు. కన్వెన్షనల్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్స్, ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్. ఈ సొసైటీ, ఈ ప్రభుత్వం, ఈ స్టేట్, ఈ గవర్నమెంట్ ఇవన్నీ కూడా న్యాచురల్ కాదు. దే ఆర్ నాట్ న్యాచురల్, దే ఆర్ ఆర్టిఫిషియల్లీ అరేంజ్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. పే అటెన్షన్. ఇవి ఆర్టిఫిషియల్లీ అరేంజ్డ్, ఇవి న్యాచురల్ కాదు అంటున్నాడు. సొసైటీ అండ్ పాలిటిక్స్ న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్లీ అరేంజ్డ్. మీకు ఎలా అనిపిస్తుంది ఇది? బీయింగా బికమింగా? బికమింగ్ ఇది న్యాచురల్ కాదు. ఒక ఫండమెంటల్ ఆర్డర్ లేదు, ఒక ఫండమెంటల్ సిస్టమ్ లేదు, అదేమీ న్యాచురల్ కాదు. మనిషి ఏర్పాటు చేసుకున్నవే ఇవన్నీ, అవి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఇన్నేట్లీ సోషల్ క్రీచర్స్. ఈయన అంటాడు హ్యూమన్ బీయింగ్స్ న్యాచురల్గా సోషల్ క్రీచర్స్ కాదు అని చెప్పి సోఫిస్ట్ యొక్క ఒపీనియన్. సమాజంలో న్యాచురల్గా బతికే వ్యక్తి కాదు హ్యూమన్ అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. దే ఆర్ రేదర్ ఇండివిజువల్ ఇగోటిస్ట్స్. వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే వ్యక్తులు వీళ్ళు. సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు కాదు, నలుగురితో బతుకుదాం అనుకునే వాళ్ళు కాదు. దే ఆల్వేస్ థింక్ అబౌట్ దెమ్సెల్వ్స్ అండ్ అబౌట్ సమ్ లార్జర్ సోషల్ గుడ్ దాన్ సమ్ సోషల్ లార్జర్ గుడ్. సొసైటీకి జరిగే ఒక మంచి గురించి ఆలోచించే వాళ్ళు కాదు. దే ఆల్వేస్ థింక్ అబౌట్ దెమ్సెల్వ్స్. అట్లాంటి వాళ్ళు ఎవరు? హ్యూమన్స్. వాళ్ళు సోషల్ యానిమల్స్ కాదు. ఈ సొసైటీ, పాలిటీ ఇదంతా కూడా అన్యాచురల్. దే ఆర్ ఆల్ అరేంజ్మెంట్స్. ఎవడో వాడి స్వార్థం కోసం పెట్టిన అరేంజ్మెంట్ ఇది. మన మంచి కోసం ఎవడో, ఎందుకంటే ప్రతివాడు స్వార్థపరుడే. ఇప్పుడు పొలిటికల్గా రూలర్గా ఉన్నవాడు కూడా స్వార్థపరుడే. ఎవరైతే పొలిటీషియనో తనే రూల్ పెడతాడు, లా పెడతాడు. ఎందుకు పెడతాడు? తన స్వార్థం కోసం పెడతాడు అని సోఫిస్ట్ అంటున్నాడు. ఎవ్రీబడి వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ కోసం చేసుకుంటున్నారు తప్పితే వేరే కారణాలు లేవు అని చెప్పి సోఫిస్ట్లు అంటున్నారు. బిహైండ్ ద సోఫిస్ట్ ఫిలాసఫీ ఆఫ్ సొసైటీ అండ్ పాలిటిక్స్ లే an individualistic, egotistical psychology or theory of human nature. సో ఈ ఈ సోఫిస్టులు ఎలాంటి సైకాలజీ, ఎలాంటి విధానాన్ని చెప్పడం వెనకాల ఏముంది? ఇగోటిస్టికల్ సైకాలజీ, ఇండివిజువలిస్టిక్ థింకింగ్. ప్రతి వ్యక్తి స్వార్థపరుడు, తన గురించి తాను ఆలోచించుకుంటాడు, సొసైటీ గురించి ఆలోచించడు అనే ఫండమెంటల్ బిలీఫ్ ఉంది. సోఫిస్ట్స్ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ more concerned about him or herself than the societal good. సిమిలర్గా సొసైటీలో పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్, కన్వెన్షన్స్, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పొలిటీషియన్స్ కూడా వాళ్ళ స్వార్థం కోసం పెట్టారు తప్పితే దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం లేదు. అవి వాళ్ళ స్వార్థం కోసం పెట్టినవే. అందరూ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా మీ స్వార్థం కోసం ఈ ప్రజల్ని మీరు ఎలాగైతే మీ వైపుకి మళ్ళీ మీ వైపు వాళ్ళ ఒపీనియన్ షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేయండి. దానికి అవసరమైన టూలే రెటారిక్ నేను టీచ్ చేస్తాను అని చెప్పి సోఫిస్ట్ అంటున్నాడు. ది కన్వెన్షనిస్ట్ అంటే అర్థం ఏంటి?
ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్, నథింగ్ ఈజ్ న్యాచురల్. సొసైటీలో ఉన్న ఆర్డర్, రూల్స్, కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఒకళ్ళ స్వార్థం కోసం ఏర్పాటు చేయబడ్డ ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్ అనే వ్యూ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్స్ వై సోఫిస్ట్ డిఫైన్ వర్చ్యూ యాజ్ స్టేట్. అందుకే వాళ్ళు వర్చ్యూని ఎలా డిఫైన్ చేశారు? పవర్ని లాగేసుకోవాలి, మనకు వచ్చేయాలి, మొత్తం మనమే, మన చేతిలో మొత్తం ఉండాలి. అందుకనే వాళ్ళు వర్చ్యూని నాలెడ్జ్ అనల, ఎబిలిటీ టు ఎక్వైర్ పవర్ అన్నారు, ఎబిలిటీ టు ఎక్వైర్ థింగ్స్ దట్ గివ్ యూ హ్యాపీనెస్ అన్నారు. అది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వార్థపూరితంగా వాళ్ళు డిఫైన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. సొసైటీలో ఉన్నవన్నీ కూడా కొంతమంది స్వార్థపరులు చేసుకొచ్చిన అరేంజ్మెంట్స్ తప్పితే అవి న్యాచురల్ ఆర్డర్ కాదది అని చెప్పి ఈయన అంటాడు. ఇఫ్ ద సోషల్ అండ్ పొలిటికల్ ఆర్డర్ అండ్ ఇట్స్ ట్రెడిషన్స్, కస్టమ్స్, లాస్ ఆర్ సింప్లీ ప్రాగ్మాటిక్, అంటే ప్రాక్టికల్, న్యాచురల్ కాదు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ప్రాక్టికల్గా అరేంజ్ చేసుకున్న అరేంజ్మెంట్స్ అయితే బిట్వీన్ ఇండివిజువల్ ఈగో టేస్ట్, దెన్ దెర్ ఈస్ నథింగ్ ఇంట్రెన్సికలీ గుడ్ ఆర్ రైట్ అబౌట్ దెమ్. అందులో ఏది మంచి లేదు, కరెక్ట్ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇంట్రెన్సికలీ గుడ్ ఆర్ రైట్ అబౌట్ దెమ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ practical, everything is pragmatic, so there is nothing that is intrinsically good about it. అది మంచి కోసం చేసింది కాదు కదా, అవి అరేంజ్ చేసేసారు. అరేంజ్ చేసినప్పుడు మనం ఎందుకు కొట్టుకోవాలి, దాన్ని ఎందుకు గౌరవించాలి? అండ్ సోఫిస్ట్స్ టాట్ దేర్ స్టూడెంట్స్ టు యూజ్ సోషల్ ఆర్డర్ టు దేర్ ఓన్ బెనిఫిట్. దీన్ని మీ బెనిఫిట్కి మీరు తీసుకోండి. ఈ సోషల్ ఆర్డర్లో ఒకరిని గౌరవించాలి, ఒకరి పైన ఒకరి కింద అని చెప్పారు. సో మీరు దాన్ని మీ బెనిఫిట్ కోసం వాడుకోండి. వై బీ constrained by laws and that are ethically meaningless. ఈ చట్టాలే మీనింగ్లెస్, ఎందుకంటే స్వార్థంతో ఏర్పాటు చేయబడ్డ చట్టాలు. బికాజ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ హిమ్సెల్ఫ్. ఇలా స్వార్థంతో ఏర్పాటు చేయబడిన చట్టాలు ఎథికల్లీ మీనింగ్లెస్. ఆ చట్టాలను చూసి మీరు ఎందుకు కన్స్ట్రైన్ అవుతున్నారు? యూ డోంట్ హ్యావ్ టు బి కన్స్ట్రైన్డ్ బై ఇట్. దాన్ని చూసి మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటిని మీరు సంఖ్యలుగా భావించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరంటున్నారు? సోఫిస్ట్స్ అంటున్నారు. అండ్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై దేర్ టీచింగ్ దే ఎంగేజ్డ్ ఇన్ ఎ రాడికల్ క్రిటిక్ ఆఫ్ స్టేట్ అండ్ సొసైటీ. సొసైటీ మరియు స్టేట్ అంటే ప్రభుత్వం, గవర్నమెంట్ని మరియు సొసైటీని వాళ్ళు రాడికల్గా క్రిటిక్ చేశారంటే విమర్శించారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి. which they saw as unnatural constraint upon individual. ఈ సొసైటీ, ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ ఒక ఇండివిజువల్ మీద, ఇండివిజువల్ లిబర్టీకి, ఇండివిజువల్ స్వేచ్ఛకి సంఖ్యలు లాంటివి. ఇవన్నీ కూడా మనిషి యొక్క స్వేచ్ఛని హరించడానికి కొంతమంది స్వార్థపరులు తీసుకొచ్చిన థింగ్స్ ఇవి అని చెప్పి వాటిని విమర్శించాడు. ఇన్ నేచర్ ద స్ట్రాంగెస్ట్ రూల్స్, బలవంతుడే పరిపాలిస్తాడు. నేచర్లో న్యాచురల్గా వదిలేసేయాలి. దే ఆర్గ్యూడ్, బట్ ద కన్వెన్షన్స్ ఆఫ్ సొసైటీ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. నేచర్లో సింహం ఎందుకు మృగరాజు అయింది? బికాజ్ ఇట్ ఈస్ స్ట్రాంగెస్ట్, ఇట్ ఈస్ పవర్ఫుల్. ఎవరు స్ట్రాంగెస్టో వాళ్ళే రూల్ చేస్తారు, అదే బేసిక్ నేచర్. కానీ మన సొసైటీలో ఈక్వాలిటీ అంటాం, ఈక్విటీ అంటాం, ఫండమెంటల్ రైట్స్ అంటాం, అందరూ సమానమే అంటున్నాం. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్. ఇవి పవర్ఫుల్ లోడ్ని, పవర్లెస్ లోడ్ని తొక్కనీయకుండా ఆపేస్తున్నాయి. నేను పవర్ఫుల్, వాడిని నేను తొక్కేస్తాను. కానీ సొసైటీ ఒప్పుకోవట్లా, వాళ్ళు రూల్స్ పెడుతున్నారు. నేచర్ని ఎందుకు మీరు ఆపుతున్నారని చెప్పి సోఫిస్ట్ అంటున్నాడు. ది లాస్ ఆఫ్ సొసైటీ క్రియేట్ ఎ ఫాల్స్ ఈక్వాలిటీ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ న్యాచురల్లీ అన్ఈక్వల్స్. వాళ్ళు ఈక్వల్స్ కాదు అసలు. మనమే కండిషన్స్ పెట్టి రాజ్యాంగాలు రాసి, ఇప్పుడు ఇవన్నీ లేండి, అప్పటి తరానికి ఏదైతే అది అప్పటికి ఏదో అప్లికబుల్ అయితే అది తీసుకోండి. ఈ రూల్స్ అన్ని పెట్టి మనుషుల్ని ఈక్వల్ చేస్తారు. మనుషులు ఇన్హరెంట్లీ ఇన్ఈక్వల్, అందరూ ఒకేలాంటి వాళ్ళు కాదు. సమ్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ అదర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. పవర్ఫుల్ వైల్ ఇన్ నేచర్ ద పవర్ఫుల్ ఆర్ సుపీరియర్ టు ద వీక్. నేచర్లో పవర్ఫుల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వీక్గా ఉన్న వాళ్ళకంటే సుపీరియర్. Their argument is best summed up in a famous Platonic dialogue entitled The Gorgias, in which a young man named Callicles argues this sophist case. ఈ Callicles అనే వ్యక్తి ఏం ఆర్గ్యూ చేశారో చూడండి. And this summarizes sophists' position, sophists' way of thinking. Callicles ఏమంటున్నాడు? We take the best and the strongest of our fellows from their youth upwards.
బాగా బెస్ట్, బాగా బలవంతులు అందరినీ, వయసులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని అండ్ టేమ్ దెమ్ లైక్ యంగ్ లయన్స్. సింహాలు ఎలాగైతే మనం లొంగ తీసుకుంటామో, టేమ్ చేస్తామో, అంటే దానికి న్యాచురల్ అగ్రెషన్ లేకుండా చేయడానికి కదా టేమ్ అంటాం. అలాగే ఈ యువతరాన్ని కూడా మనం న్యాచురల్ అగ్రెషన్, వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు కానీ వాళ్ళని టేమ్ చేసేస్తున్నాం. అండ్ ఎన్స్లేవింగ్ దమ్, అంటే వాళ్ళని బందీలు చేసేస్తున్నాం. ఎలా? బానిసలు చేస్తున్నాం. ఎలా? విత్ స్పెల్స్ అండ్ ఇన్కాంటేషన్స్. స్పెల్ అంటే ఇన్కాంటేషన్ అంటే అర్థం ఏంటి? మంత్రాల ద్వారా. అంటే నిజంగా మంత్రాలు వేస్తామా? వెయ్యం. ఎటువంటి మంత్రాలు? చట్టాలు. ఈక్వాలిటీని రెస్పెక్ట్ చేయాలి, అందరూ సమానమే. ఇలా చెప్పడం వల్ల నిజంగా బలవంతుడు కూడా ఓహో నేను వీడు సమానమే అనేసుకుంటాడు. తన బలాన్ని ప్రదర్శించట్లేదు. సింహం ఎలాగైతే టేమ్ చేస్తే తన పవర్ని అది మర్చిపోతుందో, బలవంతుడు కూడా ఈ చట్టాలు, ఈ రూల్స్ చూసి నేను అందరిలాంటి వాడిని అనేసుకుంటున్నాడు, వాడి పవర్ని మనం తగ్గించేస్తున్నామని చెప్పి కాలికల్స్ అంటున్నాడు. ఈక్వాలిటీతో మీరందరూ సంతోషంగా ఉండిపోవాలి, సాటిస్ఫైడ్గా ఉండిపోవాలి, ఈక్వల్గా ఉండడమే ఆనరబుల్, అలా ఉండడమే జస్ట్ అని చెప్పి వాళ్ళ యొక్క పవర్ని మనం తగ్గించేస్తున్నాం. బట్ ఇఫ్ దేర్ వర్ ఎ మ్యాన్ బార్న్, కానీ ఒక మనిషి పుడితే, ఎటువంటి మనిషి? విత్ ఎనఫ్ ఎబిలిటీతో హీ వుడ్ షేక్ ఆఫ్ అండ్ ట్రాంపుల్ అండర్ ఫుట్ ఆల్ అవర్ ఫార్ములాస్ అండ్ స్పెల్స్ అండ్ చార్మ్స్. ఇక్కడ స్పెల్స్ అండ్ చార్మ్స్ అంటే అర్థం ఏంటి? రూల్స్, రెగ్యులేషన్స్, కన్వెన్షన్స్, లాస్, వీటన్నిటిని కూడా తన కాళ్ళ కింద తొక్కేస్తాడు, వీటన్నిటిని షేక్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడు? అండ్ ఆల్ దీస్ లాస్ దట్ ఆర్ ఎగ్నెస్ట్ నేచర్ ఆల్వేస్ సేస్ పవర్ఫుల్, ఎవరు పవర్ఫుల్లో వాళ్ళు లీడ్ చేస్తారు. అదే నేచర్ చెప్తుంది. నేచర్కి వ్యతిరేకంగా మీరెవరు ఇవన్నీ పెట్టడానికి అనే లాజిక్ అనమాట. ఆ పవర్ఫుల్ మ్యాన్ వస్తే ఈ చట్టాలన్నింటినీ కూడా తన కాలు కింద తొక్కేస్తాడు. ద స్లేవ్ వుడ్ రైజ్ ఇన్ రెబెలియన్. ఇప్పుడు ఎవరైతే పవర్ఫుల్ మెన్ ఉన్నారో, బానిసలాగా అందరిలాగా సమానం అనుకుని బతికేస్తున్నారో, దే వుడ్ రైజ్ ఇన్ రెబెలియన్, వ్యతిరేకంగా ఒక్కసారి లేస్తారు. అండ్ లార్డ్ ఓవర్ అస్, ఈ పవర్ఫుల్ మెన్ మనల్ని రూల్ చేస్తారు. అండ్ ద లైట్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వుడ్ షైన్ ఫోర్త్. న్యాచురల్ జస్టిస్ ఏం చెప్తుంది? పవర్ఫుల్ ఆర్ సుపీరియర్ టు వీక్ అని చెప్తుంది. ఈ చట్టాలు, రూల్స్తో మనం వాళ్ళని మీరందరూ సమానమే అని చెప్తున్నాం. ఎప్పుడైతే ఒకడు లేస్తాడో అందరూ కూడా తెలుసుకుంటారో, ఈ రూల్స్ అన్నిటిని కింద కాలు కింద తొక్కుతారు, రూల్ చేస్తారు. న్యాచురల్ జస్టిస్ అనేది వెలుగొందుతుంది. దట్స్ వాట్ సోఫిస్ట్స్ బిలీవ్. క్లియర్? ఇక్కడ వరకు ఈ స్లైడ్ తర్వాత ఆపుతాను, తర్వాత కంటిన్యూ చేద్దాం. నాకైతే ఓకే, ఎంతవరకైనా చెప్పగలను. మీరు వినగలుగుతారా లేదా మీరు చెప్పండి. డెఫినెట్గా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్, మొత్తం అన్ని కంప్లీట్ చేయలేను. మీకు ఎక్కడి వరకు బ్రేక్ ఇవ్వమంటే అక్కడ ఆపుతాను. సో లెట్ మీ కంప్లీట్ దిస్. ఈ లోపు మీరు డిసైడ్ అవ్వండి. It is evident that sophists such as Calicles were preaching a doctrine of radical individualism. వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? రాడికల్ ఇండివిజువలిజం. రాడికల్ అంటే విప్లవాత్మ, విపరీతమైన భావాలు, విపరీతమైన భావజాలం, ఎక్స్ట్రీమిజం నేర్పిస్తున్నారు. ఎవరికి? ఇండివిజువల్స్కి. ఈ సొసైటీ, ఈ రూల్స్, ఈ తొక్క, ఈ తోటకూర మీరు ఫాలో అవ్వట్లేదు. దే ఆర్ ఆల్ కన్వెన్షన్స్, దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్. యూ డోంట్ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్. You should try to sway people's opinion towards you and become powerful. ఇవన్నీ ప్రతి వాడిని స్వార్థపడిగా చేయడం వల్ల ఏమవుతుంది? అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ లార్జర్ సొసైటీ నష్టపోతుంది. దేర్ పొలిటికల్ థియరీ గ్లోరిఫైడ్ ద ఇండివిజువల్, వ్యక్తిని గ్లోరిఫై చేసింది. అండ్ ఎంకరేజ్ హిమ్ టు డూ వాట్ ఎవర్ హీ వాంటెడ్, తనకి ఏం కావాలో అది చేయమని చెప్పి ఎంకరేజ్ చేసింది. ఇన్ స్పైట్ ఆఫ్ లా అండ్ కస్టమ్, చట్టాలు, కస్టమ్స్, వీటన్నిటి ఉన్నప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి, మీకు నచ్చింది చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. దే అడ్రస్ దెమ్సెల్వ్స్ టు ది పొటెన్షియల్లీ గ్రేట్ మ్యాన్గా వాళ్ళని వాళ్ళు అడ్రస్ చేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? మేము చాలా గొప్ప వాళ్ళం అయ్యే ఎబిలిటీ ఉన్న వాళ్ళం, పొటెన్షియల్లీ మాకు ఆ పాసిబిలిటీ ఉంది, ఎబిలిటీ ఉందని చెప్పి వాళ్ళని వాళ్ళు చేసుకునేలాగా చేసేశారు. It is easy to see why the sophists became so popular with young men who were of political make. ఎవరైతే పాలిటిక్స్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారో, రాజకీయాల్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారో, పవర్లోకి రావాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా సోఫిస్ట్ని బాగా ఇష్టపడ్డారు.
ఈ సోఫిస్టులు వాళ్ళ దగ్గర ఎందుకు? బికాజ్ వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏం కావాలనుకుంటున్నారో అదే సోఫిస్టులు టీచ్ చేస్తున్నారు. హియర్ వర్ టీచర్స్ హూ టాట్ ఎవ్రీ అడాలసెంట్ వాట్ హీ వాంటెడ్ టు హియర్. నేను పవర్ఫుల్ అవ్వాలి అండ్ వీళ్ళు నాకు పవర్ఫుల్ అవ్వడం ఎలాగో నేర్పిస్తారు. దట్ హీఈస్ ఎ సుపీరియర్ మ్యాన్. నేను అందరిలాంటి కాదు, నేను గొప్పోడిని. హూ షుడ్ లెట్ నథింగ్ స్టాండ్ ఇన్ హిస్ వే. నా దారిలో ఏది ఉండకూడదు అని నేను ఫీల్ అవుతున్నాను. ఆ సూత్రాలు నాకు వీళ్ళు నేర్పిస్తానంటున్నారు. కాబట్టి సోఫిస్టులు అందరూ కూడా ఈ వెల్దీ ఫ్యామిలీస్లో ఉన్న యూత్కి బాగా పాపులర్ అయిపోయారు. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఈజీ టు సీ వై సోఫిస్ట్ వర్ అన్పాపులర్ విత్ యావరేజ్ సిటిజన్. యావరేజ్ సిటిజన్స్ రూల్స్ ప్రకారం బతికేద్దాం అనుకునే వాళ్ళు ఈ సోఫిస్టులను చూసి తిట్టుకునేవాళ్ళు, వీళ్ళేంటి ఇలా నేర్పిస్తున్నారు అని. మోస్ట్ పీపుల్ బిలీవ్ దేర్ ట్రెడిషన్స్ అండ్ లాస్ టు బి సోషల్లీ నెససరీ. ఈ ట్రెడిషన్స్ లాస్ అనేవి సోషల్లీ నెససరీ, అవి అవసరం మనకి. మనందరి కోసమే కదా మనం ఈ రూల్స్ నామ్స్ పెట్టుకున్నాము, అవి మంచివి కదా, అవి ఉండకూడదని అంటాడేంటి ఈయన అని చెప్పి యావరేజ్ పీపుల్ వాళ్ళని అసహించుకున్నారు. దే ఆర్ నెససరీ, సేక్రెడ్ అండ్ అబౌవ్ క్రిటిసిజం. వాటిని విమర్శించకూడదు, అవి పవిత్రమైనవి, అవి అవసరమైనవి. ది సోఫిస్ట్ అటాక్ దీస్ డీప్లీ హెల్డ్ బిలీవ్స్ అండ్ సో ఇట్ సీమ్డ్ దేర్ బై థ్రెటెండ్ ది స్టెబిలిటీ ఆఫ్ ది సోషల్ ఆర్డర్. అర్థమైందా? సోఫిస్టులు ఏం చేశారు? ఈ డీప్లీ హెల్డ్ బిలీఫ్స్ని అటాక్ చేశారు. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్న సిద్ధాంతాలని, నమ్మకాలని అటాక్ చేశారు. ఆ రకంగా స్టెబిలిటీ ఆఫ్ ద సోషల్ సిస్టమ్, సోషల్ ఆర్డర్ని అటాక్ చేసినట్టు, భయపెట్టినట్టు, థ్రెటన్ చేసినట్టు. ఎందుకంటే సొసైటీలో ఉన్న ఆర్డర్ అవసరం లేదు, ఉండక్కర్లేదు, అది ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్ ప్రజలను రెచ్చగొట్టితే ఏమవుతుంది? సమ్ పీపుల్ విల్ రెబెల్ ఎగెనెస్ట్ రూల్, సమ్ పీపుల్ విల్ రెబెల్ ఎగెనెస్ట్ లా. సో సొసైటీలో ఉన్న హార్మోనీ, ఆర్డర్ అనేది దెబ్బతింటుంది. అండ్ దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సోఫిస్ట్స్. టు సమ్మరైజ్, సోఫిస్ట్స్ ఏం చేయాలనుకున్నారు? రాడికల్ ఇండివిజువలిజంని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కన్వెన్షన్స్, సొసైటీలో ఉన్న ఆర్డర్ అంతా కూడా న్యాచురల్ కాదు, కన్వెన్షన్స్. అవి కన్వెన్షన్స్ అంటే ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్. అవి కూడా ఎవరు? మనిషి ఇన్నేట్లీ ఇగోటిస్టిక్, స్వార్థపరుడు. ఇలా మనిషి ఏర్పాటు చేసిన ఈ లాస్ని, ఈ చట్టాలని, ఈ రూల్స్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. యూ షుడ్ ట్రై టు అక్వైర్ పవర్ ఇన్ విచ్ ఎవర్ వే యూ క్యాన్ అండ్ ఫర్ దట్ లెర్న్ రెటారిక్, ఐ విల్ టీచ్ యూ. పవర్ వల్ల ఏమొస్తుంది? ఇఫ్ యూ అచీవ్ పవర్, పవర్ కోసం రెటారిక్ కావాలి. పవర్ ఎండ్ అయితే వర్చ్యూ ఏంటి? రెటారిక్. దట్ నాలెడ్జ్, దట్ టెక్నిక్ ఆఫ్ అటైనింగ్ పవర్ ఈజ్ యువర్ వర్చ్యూ. ఇఫ్ యూ అటైన్ పవర్, పవర్తో నువ్వేం సాధిస్తావు? ఎబిలిటీ సాధిస్తావు. ఎబిలిటీ ఆఫ్ వాట్? టు అక్వైర్ థింగ్స్. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఆఫ్ థింగ్స్ విచ్ గివ్ యూ ప్లెజర్. దీనివల్ల ఏమొస్తుంది? హ్యాపీనెస్ వస్తుంది. మనం ఇప్పటివరకు ఏం చూసాం? హ్యాపీనెస్ అనే ఎండ్ గోల్ రీచ్ అవ్వడానికి ఎంచుకోవాల్సిన వర్చ్యూ ఏంటి? ఆ వర్చ్యూలో పవర్ అనేది వస్తుంది. ఆ పవర్ని రీచ్ అవ్వడానికి మళ్ళీ అవసరమైన ఇంకో వర్చ్యూ ఏంటి అంటే మీన్స్ ఏంటి? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? సోఫిస్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే సోఫిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి ఎలా బతకాలి? దేన్ని గౌరవించాల్సిన అవసరం లేదు, హ్యాపీనెస్ కోసం ప్రయత్నం చేయాలి. హ్యాపీనెస్ కావాలంటే ఎబిలిటీ ఆఫ్ ఎక్వైరింగ్ థింగ్స్ విచ్ గివ్ యూ ప్లెజర్ ఉండాలి. ఆ ఎబిలిటీ కావాలంటే పవర్ కావాలి. పవర్ కావాలంటే ప్రజల్ని మీ వైపు తిప్పుకునే తెలివితేటలు కావాలి. ఇలా ఈ లైన్ ఆఫ్ థాట్ అనేది నడిచింది. మరి సోక్రటీస్ లైన్ ఆఫ్ థాట్ ఏంటి? నెక్స్ట్ క్లాస్. ఓకేనా?